నమస్తే. ఎన్నో విషయాలు రెగ్యులర్‌గా నేను మాట్లాడుతూనే ఉంటాను ఆధ్యాత్మికంగా. మీ అందరికీ సుపరిచితురాలినే. కాకపోతే ఈరోజు మాట్లాడే ఒక ముఖ్యమైన టాపిక్ మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. కొన్నాళ్లలో భవితవ్యం తేలబోతోంది. కాకపోతే ఆహ్, ఏంటి ఇన్ని క్వెషన్ మార్క్స్ ఎందుకొస్తున్నాయి అసలు? రాజకీయ పరంగా నాకు తెలిసి నేను ఓటేసిన దగ్గర నుంచి ఇంత ఉత్కంఠత ఎప్పుడూ చూడలేదు. కారణం ఏంటి అని తెలుసుకుంటూనే అసలు ఎవరు గెలవబోతున్నారు ఏపీలో? రాజకీయ పీఠం ఎవరు ఎక్కబోతున్నారు? రాజు ఎవరు కాబోతున్నారు? మంత్రి స్థానంలో ఎవరు ఉండబోతున్నారు? అసలు 5 ఇయర్స్ మరి ఆ పార్టీనే ఉంటుందా? ఎన్ని సీట్లొస్తాయి? ఈ విషయాలన్నీ మాట్లాడబోతున్నాను ఈరోజు. తప్పకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయితేనే విషయం బోధపడుతుంది. నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ జ్యోతిష్యులు ఆచార్య రాఘవేంద్ర గారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రాఘవేంద్ర గారు. నమస్కారం. అసలు ముందు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి రాఘవేంద్ర గారు. జ్యోతిష్యం అసలు నమ్మాలా వద్దా అన్న సందేహం చాలా మందిలో నెలకొంది ఈ మధ్య కాలంలో. అంటే ఇంతకుముందు భగవంతుడిని ఎంత నమ్మేవాళ్ళో అంతగా జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు ఉండేవారు. కానీ మారుతున్న పరిస్థితులు, మారుతున్న కాలమానం ప్రకారంగా చాలా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. అలాగే ఒకళ్ళేమో భారీ మెజారిటీతో అసలు 175కి 175 అనే మాటలు, ఒకరేమో కొన్ని సీట్లు తగ్గినా మళ్ళీ వైసీపీనే కైవసం అని, లేదు మహాకూటమి అక్కడ మోదీ గారు చాలా విల్ పవర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ పవర్ పనిచేస్తోంది ఇక్కడ అని కొంతమంది ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు జ్యోతిష్యం నమ్మాలా వద్దా? ముందు దీనికి క్లారిటీ ఇవ్వండి. జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా కన్సిడర్ చేయాలండి. కానీ ఒక జ్యోతిష పండితుడిగా గడిచిన 30 సంవత్సరాల పైచిలకు జ్యోతిష శాస్త్రంలో పరిశోధన చేస్తున్నటువంటి వ్యక్తిగా నా అభిప్రాయం తీసుకున్నట్లయితే భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి స్పష్టంగా చెబుతూ ఆయా సమయాల్లో వ్యక్తులకు సంబంధించినటువంటి సమస్యల గురించి ముందుగా హెచ్చరిస్తూ భవిష్యత్తు గురించి మార్గనిర్దేశకత్వం చేయడంలో జ్యోతిష్యం అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎటువంటి అసక్తి అనేది లేదండి. మీరు గమనించినట్లయితే ఈరోజు మేము ఏదో చదువుకొని వచ్చాం కాబట్టి ఒక ఎంఏ అనో, ఇంకో డిగ్రీ అనో, లేదా ఇంకో ఫిలాసఫీ అనో, లేదా ఒక పరాశర్ అనో, ఇలా రకరకాల సిద్ధాంతం మేము చదువుకొని వచ్చాం. మా జనరేషన్ అంతా కూడా ఒక 100 సంవత్సరాల ముందు తీసుకోండి, అప్పుడు ఏ డిగ్రీలు లేవు. అసలు జ్యోతిషం ఉంటే దాంట్లో మెదడుకి పలానని కూడా తెలియపోవచ్చు కొంతమందికి. కానీ జానపదుల జ్యోతిషం ఉండేదండి. జానపదుల జ్యోతిష్యం ఒక ఫిలాసఫీ ఉంది. ఇది ఎక్కువగా మీరు ఈస్టర్న్ స్టేట్స్లో కనుక తీసుకున్నట్లయితే ఒక అస్సాం కానివ్వండి, అస్సాంలో మీకు మొయాంగావ్ అని చెప్పి ఒకటి ఉందండి. అక్కడ ఒక ఊరు మొత్తం కూడా మంచి సాధనా పరులండి, గొప్ప తాంత్రిక సాధన ఉపాసకులండి. ఆ ఊరు తీసుకున్నాం. అలాగే నాగాలాండ్లో వచ్చేసి కోహిమా సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామం, ఆ పేరు మర్చిపోయాను, ఆ గ్రామం తీసుకున్నాం. అలాగనే మిజోరాం స్టేట్లో లాంగ్పీ గ్రామం తీసుకున్నాం. అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో కొంచెం వెనక భాగాన్ని ఉంటుంది, ఒక 10-15 కిలోమీటర్ దూరంలో. అలాగే తమిళనాడులో పూంపోహార్ తీసుకున్నా, కిర్జ్ పెరుంపల్లం తీసుకున్నా. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించకుండా, ఎటువంటి గ్రంథాలు ఉపయోగించకుండా ఒక వ్యక్తి ప్రశ్నార్థి ఒక సమస్య ఫేస్ చేస్తూ ఆ సమస్యకి మూల కారణం ఏంటి, ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందా లేదా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో ఆయా పండితులు కలిసే ప్రయత్నం చేసినప్పుడు వారు చూడంగానే భూత భవిష్యత్తు కాలాల మొత్తాన్ని కూడా తమ దివ్యదృష్టితో చూసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అంత గొప్ప పండితులు ఇప్పటికీ ఉన్నారండి. మీరు కనుక గమనించినట్లయితే ఇప్పటికీ కూడా మాయాంగాంలోను, అలాగే తమిళనాడు, కేరళలో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లోనూ జీవనాడి రీడర్స్ అని కొంతమంది ఉన్నారండి. వీరికి పొట్ట పొడిస్తే అక్షముకు రాదండి. గొప్ప ఉపాసనా పరులండి. ఆ వంశం మొత్తం మీద, ఆ వంశానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పూజాకృతులు చేసుకుని ఆ పూజలు అమ్మవారి యొక్క ఆదేశానుసారం ఆ కుటుంబంలో ఒక వారసును ఎంచుకుంటారండి. ఇక ఆ జనరేషన్ మొత్తం కూడా వారే ఆ రకమైనటువంటి దీక్షలో ఉంటారండి. ఒక గంధర్వ దేవతను ఉపాసన చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే ఒక తాళపత్ర గ్రంథం ఉంటుందండి, ఒక భూషణం లాంటిది ఒకటి ఉంటుంది. ఆ భూషణలు తాళపత్ర గ్రంథాన్ని పెట్టి నిత్యం ఉపాసన చేస్తూ ఉంటారండి. ఒక వ్యక్తి తమ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వారిని అనుసరించినట్లయితే, వారిని సంప్రదించినట్లయితే వారు ఒక చిన్న క్రతువు, ఒక పూజా క్రతువుని చేయడం ద్వారా ఆ గ్రంథాన్ని వెలికి తీస్తారండి. తీసినప్పుడు మీరు ఏ ప్రాంతం వారు, ఏ భాష వారు అని సంబంధం లేకుండా ఆ తాళపత్ర గ్రంథంలో అక్షరాలు మారిపోతూ ఉంటాయండి. వారు దాన్ని చదివి వినిపిస్తూ ఉంటారు. వాస్తవానికి ఆ భాష గురించి వారికి ఎటువంటి అవగాహన ఉండదు.
వచ్చిన వ్యక్తి ఒక తమిళ వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక హిందీ వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక జర్మన్ అయి ఉండొచ్చు, ఒక పర్షియన్ అయి ఉండొచ్చు, ఒక యూరోపియన్ అయి ఉండొచ్చు. ఓకే, అలాంటి వారు ఇప్పటికీ ఉన్నారండి. ఓకే, జీవనాడి అంటారండి. ఎంతో స్పష్టంగా అంటే వాళ్ళు ఒక ఎంటైర్ లైఫ్ గురించి అనేది చెప్పలేకపోవచ్చు, కానీ ఆ క్షణంలో ఒక వ్యక్తి ఏ సమస్య గురించి అయితే తెలుసుకోవడానికి వచ్చాడు, లేకపోతే ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడు, ఆ ఇంటెన్షన్ చెప్తారు. దానికి సంబంధించి పాజిటివ్, ప్రజెంట్, ఫ్యూచర్ గురించి గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారండి. ఇది కాకుండా మీరు గమనించినట్లయితే ఇప్పటికీ కూడా శ్రీలంకలో కొన్ని ప్రదేశాల్లోనూ, చైనాలోని కొన్ని ప్రదేశాల్లోనూ, జర్మనీలోనూ డాక్టర్ హెన్రీ లెండ్లహార్ అనుకుంటాను, వీళ్ళు కనుక తీసుకున్నట్లయితే కనినిక నాడి అనే ఆస్ట్రాలజీ గురించి కొంత పరిశోధన చేయడం జరిగిందండి. పూర్తిగా దాని రీసెర్చ్ అనేది బయటికి రాలేదు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 10 సంవత్సరాలుగా ఈ కనినిక నాడి అలాగే కశేరుక నాడి అనే సిద్ధాంతాల గురించి చాలా విస్తృతమైన పరిశోధన చేయడం అనేది జరిగిందండి. దీని యొక్క డెప్త్ ఏంటంటే అండి, ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా ఉందనుకోండి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని చెప్పడం ద్వారా వారికి సరైన సమయంలో సరైన గైడెన్స్ ఇవ్వడం ద్వారా వారిని ముందుకు నడిపించే ప్రయత్నం చేయొచ్చు. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే మన పెద్దలు ప్రాపర్గా రాసుకోను, లేదా రాసుకోకుండా, లేదా మర్చిపోవడం కారణం చదువు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంటుంది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నప్పుడేమో మనం వేదిక ద్వారా లేదా కృష్ణమూర్తి పద్ధతి ద్వారా మనం ముందుకెళ్ళి యాక్యురేట్ రిజల్ట్స్ అనేది పొందొచ్చండి. కానీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంది, టైం లేదనుకోండి, అప్పుడు నాడీ ఫిలాసఫీ ద్వారా మనం ప్రిడిక్షన్స్ గెయిన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. కొన్ని సమయాల్లో అసలు వీరికి అసలు ఏ సంవత్సరం పుట్టారో కూడా గుర్తుండదండి. లేదా పెద్దవాళ్ళు చెప్పి ఉండకపోవచ్చు, లేదా చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. అటువంటి సమయంలో కనినిక నాడీ సిద్ధాంతం ద్వారా కేవలం మీ ఐ రీడింగ్ చేయడం ద్వారా మీ ముందు 7 జనరేషన్స్, మీ తర్వాత 7 జనరేషన్స్ కూడా మీకు చెప్పొచ్చండి. అలాగే కశేరుక నాడీ సిద్ధాంతం అనే ఉంటుందండి. అది సిమిలర్ టు అంగ ప్రకరణ సిద్ధాంతం అనమాట. సో ఆ ఫిలాసఫీ ద్వారా ఒక మనిషికి సంబంధించినటువంటి హెల్త్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఇట్ ఈస్ ఈక్వల్ టు పెథాలజికల్ రిపోర్ట్ అన్నట్టుగా ఇవ్వచ్చండి. అంత మైన్యూట్ లెవెల్లో మనం ప్రిడిక్ట్ చేయొచ్చండి. అయితే జ్యోతిషాన్ని నమ్మచ్చా లేదా అనేది ఆయా వ్యక్తులు ఎవరిని ట్రస్ట్ చేస్తున్నారు, లేక ఏ పండితుని అనుసరిస్తున్నారు అన్న దాన్ని బట్టి, ఏ పండితుని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు, ఆ పండితుడికి ఎన్ని శాస్త్రాల గురించి అవగాహన ఉంది, ఆయా శాస్త్రాలు వారు ఎంత పరిశోధన చేశారన్న దాన్ని బట్టి అది డిసైడ్ అవుతూ ఉంటుందండి. బట్ నా అభిప్రాయం అయితే జ్యోతిష్యం అనేది 100% పనిచేస్తుంది. కొన్ని సమయాలు ఆయా వ్యక్తుల యొక్క అసమర్థత చేతనో, అవగాహన రాహిత్యం చేత 1-2 ఫెయిల్యూర్ అయితే అయ్యుండొచ్చేమో. ఏం భగవంతుడు కాదు కదా. బట్ మెజారిటీ పర్సెంట్ మాత్రం 100% సక్సెస్ అవుతుంది. ప్రాపర్ గైడెన్స్ అనేది జ్యోతిష్యం ద్వారా మనం తీసుకోవచ్చని చెప్పుకోవచ్చు. ఓకే, సో మీ ఇంటర్వ్యూ అంటే మీ ఫస్ట్ మనం వీడియో చేయకముందు నేను కొన్ని మీకు సంబంధించిన ఆర్టికల్స్ చూశాను. నేను ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి ముందు మీరు చేసినప్పుడు మనకి కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, అంతకుముందు కేంద్రంలో కానివ్వండి, ఇలా చాలా చెప్పున్నారు ఆల్రెడీ. 2014 ఆంధ్రాలో ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి మీరు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాము, ఆల్రెడీ నేను చూసున్నాను. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను జ్యోతిష్యానికి సంబంధించిన ప్రశ్న అడగటానికి కారణం ఏంటి అంటే రకరకాలుగా చెప్తూ ఉన్నారు. నేనే చాలా మందిని చేశాను, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ అసలు 175కి 175 వస్తాయేమో అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సీట్లు తగ్గుతాయి, బట్ నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీనే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు 100% జ్యోతిష్యాన్ని నమ్మచ్చు అని మీరు చెప్తున్నారు కాబట్టి జూన్ 4న ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఎన్ని సీట్లు రాబోతుంది? దీని గురించి గత కొన్ని మాసాలుగా నేను మాత్రమే కాకుండా నాకు సంబంధించిన టీం అంతా కూడా తమంతా మర్చిపోయి డెడికేటెడ్ దీని మీద వర్క్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా చివరి 2 వారాలు కనుక తీసుకున్నట్లయితే మేము రెస్ట్ తీసుకునే సమయం ఆల్మోస్ట్ 2-3 అవర్స్ కానీ ఎక్కువ లేదండి. అంత డెడికేటెడ్ వర్క్ చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లోనూ 25 పార్లమెంటు కాన్స్టిట్యున్సీల్లోనూ ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుందనే అంశం గురించి మాకు క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ ద్వారా మేము చెప్పే ప్రయత్నం చేస్తామని మాకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అనేది వచ్చేసిందండి. కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ప్రధాన పార్టీల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఇరువురి జాతకం కూడా ఇద్దరిది ఒకే రకమైన స్ట్రెంత్ ఉన్నప్పుడు మేము ఏం చేసామంటే అధికారపక్షమైనటువంటి వైసీపీకే ఆ మార్కులు వేసే ప్రయత్నం చేసామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, ఈ కాన్స్టిట్యున్సీలో ఇద్దరిది కూడా టైట్గా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా బాపట్ల కన్నా తీసుకున్నట్లయితే అక్కడ కూన రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మరొకరు వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరి అంటే మేము జ్యోతిషపరంగా తీసుకున్నప్పుడు
కొన్ని సమయాలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చినప్పుడు ఒక మెదడులో వెళ్తాం, డేట్ ఆఫ్ బర్త్ రానప్పుడు ఇంకో మెదడులో వెళ్ళే ప్రయత్నం చేస్తాం. నిమిత్తాన్ని సిద్ధాంతం ఒకటి ఉంటుంది, రకరకాల మెదడు ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తామండి. సో చూసినప్పుడు ఇద్దరు ఒకే రకంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక చివరిలో ఒక చాలా మైన్యూట్కి వెళ్ళినప్పుడు ఒక 1% ఇటువైపు అవుతుందో అటువైపు మేము టర్న్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఏ 1% అవకాశం ఉన్నా కూడా, ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ సీట్ అనేది, ఆ కాన్సెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ వైపు వేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చామండి. అంటే వరస్ట్ సినారియో మనం ఎటువైపు అవకాశం ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో మెజార్టీ సీట్లు టీడీపీ కూటమి సాధించబోతుందండి. ఓకే, టీడీపీ వస్తుందంటారా? కూటమి వస్తుంది, కూటమి వస్తుందండి. టీడీపీ కూటమి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చండి. మెజారిటీ సీట్లు అండి. ఈ మెజారిటీ సీట్లు ముఖ్యంగా తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా 105 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంది. ఓకే, జనసేన పార్టీ అత్యధికంగా 16 సీట్లలో విజయాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ 3 అసెంబ్లీ సీట్లలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఓకే, సో మొత్తం కలిపినట్లయితే 105 + 16 + 3 కనుక తీసుకున్నట్లయితే 124 సీట్లు అండి. ఈ 124 సీట్లకి పెరిగే అవకాశం ఉందే కానీ తగ్గే అవకాశం దాదాపుగా లేదండి. ఓకే, ఇక మనం కనుక గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలు కనుక తీసుకున్నట్లయితే ఈ 25 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ 2 స్థానాల్లో పోటీ చేసిందండి. ఈ 2 స్థానాల్లో కూడా అత్యద్భుతమైన మెజార్టీ తోటి ఆ పార్టీ యొక్క లీడర్లు గెలవబోతున్నారు. ఇక్కడ శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇక్కడ మచిలీపట్నం బాలశౌరి గారు కానివ్వండి. ఇక భారతీయ జనతా పార్టీ కనుక తీసుకున్నట్లయితే వారు 6 స్థానాల్లో పోటీ చేశారండి. ఈ 6 స్థానాల్లో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 4 పార్లమెంటు స్థానాల్లో విజయాన్ని సాధించబోతుంది. వారిలో కనుక తీసుకున్నట్లయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ఎక్స్-సీఎం గారు, రాజంపేట నుంచి వారు గెలుస్తున్నారు. అలాగే పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు. అలాగే సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు. శ్రీనివాస్ వర్మ గారు కూడా గెలుస్తున్నారండి. తర్వాత టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో అత్యధికంగా 13 పార్లమెంట్ స్థానాల్లో విజయాన్ని సాధించబోతుందండి. వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తర్వాత లావు కృష్ణదేవరాయలు గారు, ఇలా కొంతమంది ఉన్నారండి. వారి గురించి డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, చెప్పండి. మనం జనసేన పార్లమెంటు స్థానాల గురించి మాట్లాడుకుంటూ కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తారని చెప్పుకున్నాము. అలాగే మచిలీపట్నం నుంచి బాలశౌరి గారు గెలుస్తారని మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాజంపేట కాన్స్టిట్యున్సీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎక్స్-సీఎం గారు గెలుస్తున్నారు. నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారు గెలుస్తున్నారు. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి గారు, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో కేవలం 6 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందండి. ఆ స్థానాలు కనుక తీసుకుంటే యాజ్ పర్ అస్ట్రాలజీ మా క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే ముందుగా మనం కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలవబోతున్నారు. నంద్యాల నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు గెలుస్తున్నారు. తిరుపతి నుంచి గతంలో కూడా గెలిచినటువంటి గురుమూర్తి గారు, డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ గారు, వారు గెలుస్తున్నారు. అలాగే ఏలూరు నుంచి కారుమూరు సునీల్ గారు గెలుస్తున్నారు. అలాగే విజయనగరం నుంచి చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు. అరకు నుంచి తనుజ నాయుడు గారు గెలుస్తున్నారండి. ఈ 6 కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోవటం జరుగుతుందన్నమాట. ఇక తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నట్టు 13 పార్లమెంట్ స్థానాలు కనుక తీసుకున్నట్లయితే కర్నూలు నుంచి నాగరాజు గారు గెలుస్తున్నారు. అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు. హిందూపురం నుంచి పార్థసారథి గారు గెలుస్తున్నారు. చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు గెలుస్తున్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారు. బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ గారు గెలుస్తున్నారు. నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు. విజయవాడ నుంచి కేసినేని చిన్ని గారు గెలుస్తున్నారు. వైజాగ్ నుంచి శ్రీభరత్ గారు గెలుస్తున్నారు. శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గెలుస్తున్నారండి. సో వెరసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాల్లో 13 టీడీపీ, 4 భారతీయ జనతా పార్టీ, 2 జనసేన కనుక తీసుకున్నట్లయితే మొత్తం 19 సీట్లలో కూటమి అనేది విజయం సాధించబోతుంది. కేవలం 6 సీట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ మెజారిటీ వస్తుంది. అది ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతుందండి మరోసారి టీడీపీ పార్టీ కూటమి కనుక తీసుకున్నట్లయితే. ఇక్కడ చాలామంది మనం సోషల్ మీడియాలో కనుక గమనించినట్లయితే చాలామంది ఒక పార్టీ లీడర్కి అసలు డిపాజిట్ రాదని, ఇంకో పార్టీ అధినేత
ఎంత తేడాతో ఓడిపోతారని, అవును. ఇంకో పార్టీ అధినేత ఇంత దారుణమైన ప్రభావం చూడబోతుంది, ఈ రకమైనటువంటి చాలా కామెంట్స్ మనం నేను అదే అడగాలి అనుకుంటున్నాను రాఘవేంద్ర గారు. అసలు ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుంది అని మనం తెలుసుకునే ముందు ఎమ్మెల్యే స్థానాలు కూడా చెప్పండి. 75లో మీరు 124 అన్నట్టుగా చెప్పారు కదా, 124 స్థానాలు అసలు ఎవరు గెలవబోతున్నారు? టీడీపీ అండ్ కూటమి అనుకోండి కలిపి 124. టీడీపీనే ఆల్మోస్ట్ ఆధిక్యం వచ్చేస్తుంది. మీరు చెప్పిన లెక్క ప్రకారంగా 105 అంటే మెజారిటీ వచ్చినట్టే సింగిల్ గా. సో ఇంత తేడా వచ్చింది కాబట్టి ఒకసారి ఆ ఫిగర్స్ కూడా చెప్పేసేయండి ఎవరు గెలుస్తారు. ఇక్కడ మనం ఒక అంశంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో 3 ఉత్తరాంధ్ర జిల్లాలుగా, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలు వివిధ జోన్లనే ఉన్నాయి. ఇక్కడ ఉత్తరాంధ్రలో కనుక తీసుకున్నట్లయితే 3 జిల్లాల్లో కలిపి 10 + 9 + 15 వైజాగ్ మొత్తం కలిపి 34 సీట్లు ఉన్నాయండి. ఈ 34 అసెంబ్లీ సీట్లలో వైఎస్ఆర్సీపీ గరిష్టంగా హైయెస్ట్ అనుకుంటే 10 సీట్ల కన్నా దాటే అవకాశం లేదండి. బాగా పెరిగిందంటే 10 సీట్లు వస్తాయండి. అలాగనే టీడీపీ కనుక తీసుకున్నట్లయితే, టీడీపీ అండ్ కూటమి కనుక తీసుకున్నట్లయితే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నట్టు 34 స్థానాలకు గాను గరిష్టంగా 24 స్థానాల్లో విజయాన్ని సాధించబోతున్నాయి. అంతే కదా, 34 ఉంటే వాళ్ళకి 10 పోతే వీళ్ళకి 24 వస్తాయి. ఇక ఉభయ గోదావరి కనుక తీసుకున్నట్లయితే 19 + 15 మొత్తం 34 కాన్స్టిట్యున్సీస్ అండి. మీకు ఈస్ట్ కనుక తీసుకుంటే 19 వస్తుంది, మన వెస్ట్ వచ్చి 15 వస్తుంది. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 34 కాన్స్టిట్యున్సీల్లో గరిష్టంగా వైఎస్ఆర్సీపీకి కేవలం 5 సీట్లు మాత్రం రాబోతుందండి. దానికి ఇంకా ఒకటి తగ్గే అవకాశం కూడా ఉంది. సరే, గరిష్టంగా మనం 5 అనుకుందాం. అలాగే కూటమి పార్టీ కనుక తీసుకున్నట్లయితే గరిష్టంగా 29 సీట్లు రాబోతున్నాయి. అలాగనే దక్షిణ కోస్తా కనుక తీసుకున్నట్లయితే ఈ దక్షిణ కోస్తా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే అక్కడ కృష్ణాలో 16, గుంటూరులో 17, ప్రకాశం జిల్లాలో 12, నెల్లూరులో 10, ఈ మొత్తం వెలసి 55 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 55 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ గాను వైఎస్ఆర్సీపీ పార్టీ గరిష్టంగా 10 లేక 11 సీట్లు మాత్రమే సాధించబోతుంది. అలాగనే కూటమి అత్యధికంగా 44 సీట్లలో విజయాన్ని కైవసం చేసుకోబోతుంది. అలాగనే మీకు రాయలసీమ కనుక తీసుకున్నట్లయితే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఈ 4 జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే గరిష్టంగా 52 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 52 కాన్స్టిట్యున్సీస్ గాను రాయలసీమలో గరిష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 24 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కూటమికి వచ్చేసి 27-28 వచ్చే అవకాశం ఉంది చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనం జోన్ వైల్గా డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు రాష్ట్రంలో ఒక బర్నింగ్ టాపిక్గా మారినటువంటి కొన్ని కామెంట్స్ అనుకోండి, కొన్ని విషయాలు అనుకోండి, వాటిలో ఒకటి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా గెలవరా? నేను అదే అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతవరకు కుప్పం నుంచి ఆయన ఓడిపోయిందే లేదు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైం ఫ్రమ్ ద బిగినింగ్ కుప్పం నుంచి ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అనే టాపిక్ ఎక్కువగా రేజ్ అవుతుంది. కారణం ఏంటంటారు? అదొక స్ట్రాటజీ అనుకోవచ్చా? నిజంగానే ఆయనకి అంటే కూటమి గెలిచినా ఆయన ఏమన్నా ఓడిపోయే అవకాశం ఉందా చెప్పండి? అంటే ఒక పండితుడు స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవుతాడని నేను నమ్మనండి. ఎందుకంటే ఏ పండితుడైనా సరే తన వ్యక్తిత్వాన్నో లేకపోతే తన యొక్క జ్ఞానాన్నో ఇంక దేనికోసం పణంగా పెడతాడని నేను అనుకోను. ఆ ప్రిడిక్షన్ చేసిన పండితులు ఎవరైతే ఉన్నారో వారు నమ్మిన సిద్ధాంతం ప్రకారం, వారు గణించినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం వారికి బహుశా ఆ రకమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చి ఉండొచ్చు. సో కాబట్టి వారు ఆ విధంగా వ్యాఖ్యానించారని చెప్పి నేను అనుకుంటాను. లేదా ఇంకేదైనా పార్టీల వల్ల వారు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో లేదా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మనం చెప్పలేము, దాని గురించి మాట్లాడలేము, వ్యాఖ్యానించలేము. ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ అస్ట్రాలజర్గా గడిచినటువంటి 15-20 సంవత్సరాల నుంచి పొలిటికల్ అస్ట్రాలజీ మీద ప్రాక్టీస్ చేస్తున్న వాడిగా నా అనుభవం చెప్పాలి అంటే కుప్పంలో 100% బాబు గారు గెలవడం మాత్రమే కాకుండా భారీ మెజారిటీ వస్తుంది. గతంతో పోలిస్తే ఆ మెజారిటీ పెరగబోతుంది. మీరు మరొక రికార్డు కనుక తీసుకున్నట్లయితే రికార్డులో ఫామ్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అంతకుముందు ఎంపీ ఎన్నికల్లో 5 లక్షల దాదాపు మెజారిటీ తీసుకురావడం కానివ్వండి, మన ఎమ్మెల్యే ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో వారు దాదాపు 90,000 మెజారిటీ తెచ్చుకున్నట్టుగా నేను గమనించాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి దాదాపు 90,000 మెజారిటీ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి డ్రాస్టిక్గా 50-60,000 పైచీలకు ఓట్లు తగ్గిపోతున్నాయండి వారికి. ఆయన స్థానంలోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపులో అనుమానం లేదండి, వారు గెలుస్తారు. మెజారిటీ తగ్గుతుంది, బాగా తగ్గే అవకాశం ఉందండి. అది ఎంత అంటే ఎవరు ఊహించిన స్థాయిలో.
అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, అది పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే రికార్డులు రాయడంలో మాత్రం వారి తర్వాత నుంచి చెప్పుకోవచ్చు. ఓకే, అది అన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఏ రకంగా రికార్డులు అంటారు అంటే ఒక రికార్డు ఫామ్ చేయటం 151 సీట్లు తెచ్చుకోవడం ద్వారా 2019 గవర్నమెంట్ ఫామ్ చేసింది. అన్ని సీట్లు నాకు తెలిసి ఎవరికి రాలేదు. అదొక రికార్డు. అన్ని సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో డ్రాస్టిక్ చేంజెస్ తోటి చాలా అత్యల్పమైన సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా మరో రికార్డు సాధించబోతుందేమో. 150 నుంచి 50 పెడుతుందంటే అది కూడా రికార్డే కదండి. అలాగా. సో ఒక మనిషి జీవితంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎవరైనా దేవుళ్ళేం కాదు కదా. సో ఒక పాజిటివ్ వేలో అంత అద్భుతమైనటువంటి రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇంకో నెగిటివ్ వేలో ఇంత తక్కువ సీట్లు సాధించడం ద్వారా మరొక రికార్డు సాధించొచ్చాము. అలాగనే ఇక్కడ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నటువంటి లోకేష్ గారు తీసుకున్నట్లయితే మీరు కూడా ఒక బర్నింగ్ టాపిక్ అండి ఈ రోజు మీడియాలో. లోకేష్ గారి గురించి కూడా చాలా రకాలైన కామెంట్స్ అండి. అంటే గతంలో ఓడిపోయారు కాబట్టి ఈసారి కూడా ఓడిపోతున్నారు అనేది ఒక టాపిక్. కొంతమంది ఎలా చెప్తున్నారంటే తండ్రి ఓడిపోయినా తనయుడు గెలుస్తాడు అనేది కొంతమంది చెప్తున్నారు. మీరేం చెప్తారు లోకేష్ గారు? ఆచార్య రాఘవేంద్ర సిద్ధాంతి ఏదైనా ప్రిడిక్షన్ చేసి దానికి స్టిక్ అని ఉంటారండి. సూటిగా చెప్తారు, సుత్తి లేకుండా మాట్లాడతారు. మీరు కనుక గమనించినట్లయితే మంగళగిరి కాన్స్టిట్యున్సీలోంచి పోటీ చేస్తున్నటువంటి లోకేష్ గారు గెలవడం మాత్రమే కాదండి, వారి యొక్క మెజారిటీ దాదాపు 40,000 రీచ్ అవుతుందండి. 40,000 దాకా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏమాత్రం శక్తి లేదండి. ఇది కాకుండా రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరి చూపు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్లే అక్కడికి పోయి ఆఖరి నిమిషంలో మాక్సిమం టైం స్పెండ్ చేసే ప్రయత్నం, ఫోకస్ చేసే ప్రయత్నం చేసిన కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్టు పీఠాపురం అండి. గమనించినట్లయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసే రికార్డ్స్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడతాయని చెప్పడం ఏమాత్రం శక్తి లేదండి. ఎందుకనంటే ఒక అచీవ్మెంట్ సాధించాలంటే ఒక లీడర్ సాధించాడు అనుకోండి, మా లీడర్ సాధించాడని గొప్పగా చెప్పుకుంటారు. ఆ లీడరు అంతకు మించిన స్టామినా కలిగిన వారు అనుకోండి, నేను కాదు నాకు సంబంధించిన వ్యక్తులే చేస్తారని చెప్పి అంటారు. ఒకసారి ఐన్స్టీన్ గారు రెగ్యులర్గా కాలేజీలో ఒక సబ్జెక్ట్ చెప్పడానికి డిఫరెంట్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీకి వెళ్తూ ఉంటారంట. వాడు డ్రైవర్ ఉండి రోజు మీరే చెప్తారు, ఒకే సబ్జెక్ట్ కదా, దాన్ని ఆల్రెడీ విని నేను బైహార్ట్ చేసేసుకున్నాను, నేను చెప్తాను అని చెప్పి అన్నాడంట. సరే అని చెప్పి డ్రెస్సులు మార్చుకున్నారు. ఆ కాలేజీకి వీరెవరో తెలియకపోవచ్చు బహుశా. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత వారు ఈ బట్టినటువంటి సబ్జెక్ట్నే టీచ్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆటోర్ నుంచి ఒక స్టూడెంట్ లేసి ఈయనకి తెలియని సబ్జెక్ట్ని కోచింగ్ చేయడం జరిగింది. అప్పుడు డ్రైవర్ అన్నాడు, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ నేను చెప్పేది ఏంది, నేను ఐన్స్టీన్ని, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ మా డ్రైవర్ సమాధానం చెప్తాడని చెప్పి ఒరిజినల్ ఐన్స్టీన్కి రిఫర్ చేస్తారన్నమాట. అప్పుడు ఒరిజినల్ ఐన్స్టీన్ డ్రైవర్ రూపంలో ఉంటే ఒరిజినల్ ఐన్స్టీనే ఆన్సర్ చేయటం, అబ్బా ఐన్స్టీన్ గారు కాదు వాళ్ళ డ్రైవర్ ఇంకా గొప్పవారని చెప్పి. అంటే కరెక్ట్ గా మెరుపు లాంటి ఆ థాట్ రావడం కూడా చాలా గొప్ప విషయం. అంటే లీడర్ ఏ స్థాయి కలిగిన వాడు, లీడర్కి ఐడియాలజీ ఎలా అయితే ఉంటుందో వారి అనుచర వర్గము, వారిని అనుసరించేటువంటి క్యాడర్ కూడా అదే స్థాయిలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫాలో చేస్తున్నప్పుడు వారిని అడాప్ట్ చేసుకుంటారు, ఎమోషన్స్ని కానీ ఐడియాలజీని కానీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదనేది మనం 2 నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రికార్డులు తారుమారు చేస్తూ రికార్డులు తిరగరాయబోతున్నటువంటి క్యాడర్ ఎవరన్నా ఉన్నారంటే అది జనసేన పార్టీ క్యాడర్ అని చెప్పుకోవచ్చు అండి. ఇందాక మనం మాట్లాడుకున్నాము, పోటీ చేస్తున్న 2 స్థానాల్లోనూ జనసేన పార్లమెంటు అభ్యర్థులు గెలుస్తున్నారు. కాకినాడ నుంచి వారు, తర్వాత మచిలీపట్నం నుంచి బాలసూరి గారు గెలుస్తారని చెప్పి. ఇది చిన్న విషయం అండి. మీరు గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారిని జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి బోలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నటువంటి బోలిశెట్టి శ్రీనివాస్ గారు డిప్యూటీ సీఎంగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ గారి మీద పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నారండి. అంటే ఒక జనసేన లీడరు తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తున్నారు, వారు డిప్యూటీ సీఎం మీద విజయాన్ని సాధిస్తున్నారు, డిప్యూటీ సీఎం ఓడిపోతున్నారు అక్కడ. ఇది రికార్డ్ అండి. మరొక జనసేన లీడర్ అయినటువంటి నానాజీ గారు, పంత నానాజీ గారు అంటారు, వీరు కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరు మంత్రిగా అయినటువంటి కురసాల కన్నబాబు గారి మీద విజయాన్ని సాధించబోతున్నారు. అంటే
జనసేన పార్టీలో 4 రికార్డులు ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. అవును. పోటీ చేసిన 2 పార్లమెంట్ స్థానాల్లో వారు గెలిచేస్తున్నారు. రైట్. మరొక అభ్యర్థి తాడేపల్లిగూడెం నుంచి డిప్యూటీ సీఎం గారి మీద గెలుస్తున్నారు. మరొక అభ్యర్థి కాకినాడ రూరల్ నుంచి కొంత నానాజీ గారు మినిస్టర్ గారు అయినటువంటి కనబాబు గారి మీద విజయాన్ని సాధిస్తున్నారు. 4 రికార్డులు చరిత్రలో అవి సువర్ణాక్షరాలతో లిఖింపబడతాయి. రైట్. ఇక ఇప్పుడు వారి క్యాడర్ ఎలా ఉంటే ఇంకా లీడర్ ఎలా ఉండాలి, ఆ పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్ లో ఉంటుంది వారి యొక్క పెర్ఫార్మెన్స్. రైట్. సో పిఠాపురంలో ఎలాగో మీరు చెప్పిన మాటల్ని బట్టి పిఠాపురంలో ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనేది అర్థం అవుతుంది. మెజారిటీ చెప్పండి రాఘవేంద్ర గారు, ఎంత మెజారిటీ గెలిచే అవకాశం? వారు గెలటంలో అసలు ఇటు ఏమాత్రం ఆసక్తి లేదండి. మెజారిటీ అనేది నేను వరస్ట్ సినారీ 35,000 ఇస్తానండి. ఓకే. వరస్ట్ సినారీ, ఇంకా అక్కడి నుంచి పెరిగేదే కానీ తగ్గేది కాదండి. ఓకే. అది ఎక్కడ దాగిపోయిద్ది అనేది 4వ తారీఖు తెలుస్తుంది, ప్రేక్షకులకు వదిలేస్తున్నాను. రైట్. అదండి. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇంత భారీ మెజారిటీ రావటం ఒకంత ఇది అనిపించిన అధికార పార్టీకి మాత్రం నిజంగా భయంకరమైన ఎదురు దెబ్బండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే అండి, 2019వ సంవత్సరంలో 151 సీట్లు సాధించడం ద్వారా ఒక జంబో క్యాబినెట్ ని ఫామ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడతలో భాగంగా కొంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వడం కావచ్చు, రకరకాల ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఒక 15 మందిని మరలా క్యాబినెట్లో తీసుకోవడం జరిగిందండి. సో వెరస్ 24 ప్లస్ 15 39 మంది కనుక మినిస్టర్లు కనుక తీసుకుంటే, మినిస్టర్లు కానీ డిప్యూటీ సీఎంలు కానీ తీసుకున్నట్లయితే వారిలో 25 మంది మంత్రులు ఓడిపోతున్నారండి. మంత్రులు ఓడిపోబోతున్నారు. 25 మంది మంత్రులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతున్నారండి. 50 మందిలో మంత్రులు 25 మంది లేరు. మీరు 50 మంది దాకా గెలుస్తారు దగ్గర అన్నట్టుగా చెప్పారు కదా. మాత్రం చెప్పానండి. అవునవును. నేను కొన్ని మీడియా ఛానల్ అంటే నేను అనుకుంది ఏమిటి అంటే గెలిచే వాళ్ళలో మంత్రులే ఎక్కువ మంది ఉంటారేమో అని అనుకున్నాను. మీరు చెప్పిన దాని ప్రకారంగా మంత్రులు ఓడిపోతారంటే అది కూడా నిజంగా ఒక రకంగా డ్రాబ్యాక్. పెద్ద సెన్సేషన్ న్యూస్ కాబోతుంది. ఎందుకంటే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసిన 39 మంత్రుల్లో 25 మంది, కనీసం 25 మంది ఓడిపోతున్నారండి. వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, తాడేపల్లిగూడెం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు మినిస్టర్ గారు ఓడిపోతున్నారు. జనసేన పార్టీ అక్కడ విజయం సాధిస్తున్నారు. కాకినాడ రూరల్ నుంచి కురసాల కనబాబు గారు వారు మంత్రిగా పనిచేశారు. జనసేన పార్టీ అక్కడ విజయం సాధించబోతుంది. అలాగే ఇక్కడ కనుక గమనించినట్లయితే గాజువాకలో గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. వెనుగొండ నుంచి ఉషశ్రీ చరణ్ గారు ఓడిపోతున్నారు. అలాగే సంతనోతులపాడు నుంచి మేరుగు నాగార్జున గారు ఓడిపోతున్నారు. నగర్ నుంచి ఫ్రై బ్రాండ్గా పేరు తెచ్చుకుంటే ఆర్కే రోజా గారు ఓడిపోతున్నారు. అలాగనే అమలాపురం నుంచి పినిపై స్వరూప్ గారు ఓడిపోతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి వేణుగోపాల కృష్ణ గారు ఓడిపోతున్నారు. అలాగే పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు, మీరు కూడా మంత్రిగా చేశారు, వారు ఓడిపోతున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు ఓడిపోతున్నారు. అలాగే కొండేపు విడుదల రజనీ గారండి, గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేశారు. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు చిలుకూరుపేటలో పోటీ చేశారు. వారు ఇప్పుడు గుంటూరు వెస్ట్కి వచ్చారండి. సో ఇక్కడ విడుదల రజనీ గారు ఓడిపోబోతున్నారు. కొండేపు నుంచి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోబోతున్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు, పలాస నుంచి సీదిరి అప్పలరాజు గారు, వీరిద్దరు కూడా ఓడిపోబోతున్నారు. తణుకు నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఓడిపోబోతున్నారు. తాడికొండ నుంచి మేఘతోటి సుచరిత గారు, వీరు ఓడిపోబోతున్నారు. అలాగనే గుడివాడ నుంచి కొడాలి వెంకటేశ్వరరావు గారు అలియాస్ నానాజీ గారు అని చెప్పి వారి అభిమానులు పిలుచుకుంటుంటారు ముద్దుగా, వారు కూడా ఓడిపోబోతున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెలిగండ్ల రాము గారు గెలుస్తున్నారండి. అలాగే ఏలూరు నుంచి మరొక డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఆల నాని గారు ఓడిపోబోతున్నారు. అలాగనే విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోబోతున్నారు. నర్సన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోబోతున్నారు. భీమిలి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోబోతున్నారు. అక్కడ గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి విజయాన్ని సాధిస్తున్నారు. అచంట్ నుంచి రంగనాథరాజు గారు ఓడిపోబోతున్నారు. అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోబోతున్నారు. అలాగే గోపాలపురం నుంచి తానేటి వండిత గారు ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పలేం, కానీ ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. తర్వాత మీరు గమనించినట్లయితే నెల్లూరు జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈసారి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా నర్సరావుపేట నుంచి పోటీ చేస్తున్నారండి. సో వీరు కూడా ఓడిపోబోతున్నారు. అక్కడ ఎంపీగా పోటీ చేసినట్టు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారండి. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి గుమ్మనూరు జయరాం గారండి, వారు టీడీపీలోకి వచ్చారండి. వచ్చి గుంతకల్ నుంచి పోటీ చేస్తున్నారు. వారు మంచి మెజారిటీ అక్కడ గెలవబోతున్నారండి. సో ఆ రకంగా తీసుకున్నట్టయితే
వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసిన ఒక మంత్రిగా టీడీపీలో రావడం ద్వారా గెలుస్తున్నారు. అంటే టీడీపీ టైటిల్ వేసుకోవడం ద్వారా గెలిచారా, లేక వారి జాతకం సపోర్ట్ చేయడం ద్వారా గెలిచారనేది ప్రేక్షకులు ఇప్పటికీ అర్థం చేసుకోవచ్చు. సో అలాగనే వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసిన 39 మంది మంత్రుల్లో 25 మంది గరిష్టంగా ఓడిపోతున్నారు. దాంట్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఒక కొడాలి నానిగారు కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఒక ఆర్కే రోజా గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా ఓడిపోతున్నారండి. ఒక జోగి రమేష్ గారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారికి కానివ్వండి, వీళ్ళంతా ఓడిపోతున్నారు. అంటే ఇప్పుడు రాఘవేందర్ గారు ఒక విషయం చెప్పండి, ఇంతమంది భారీ మెజారిటీతో ఎలా అయితే ఉవ్వెత్తున వచ్చిందో వైఎస్ఆర్సీపీ, అంతే దాంతో ఇంత పతాక స్థాయికి ఎదిగిన ఇది అంతే కిందికి వెళ్ళిపోవటం, అంతే దిగజారిపోవడం, ఒక రకంగా అంతే కింద పడిపోవడం దేని ప్రకారంగా జరిగిందంటారు? వాళ్ళ భాష కానివ్వండి, వాళ్ళు చేసిన, అంటే ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన పార్టీ కూడా నాకు తెలిసి ఏదీ లేదు. చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. అసలు డబ్బులు లేకపోయినా ఎక్కడి నుంచి వస్తుందో డబ్బు తెలియదు, కానీ 15,000 10,000 అలా బ్యాంకుల్లో పడిపోయిన సందర్భాలు మనం చూసాం. ఇన్ని పథకాలు పెట్టినా కానీ ఒక పార్టీ గెలవకపోవటం, వాళ్ళ భాష ఏమన్నా ఇక్కడ ప్రధాన భూమిక పోషించిందంటారా? ఒక అకల్టిస్ట్గా, ఒక రాజకీయ పండితుడిగా నేను కొన్ని విషయాల గురించి మాట్లాడటం అనేది సముచితం కాకపోవచ్చుంది. బట్ నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఒక మెడికల్ అస్ట్రాలజీ గురించి ప్రిడిక్ట్ చేయాలి అంటే ఫస్ట్ నీకు అనాటమీ గురించి అవగాహన ఉండాలి, ఫిజియాలజీ గురించి ఐడియా ఉండాలి, తర్వాత పెథాలజీ గురించి ఐడియా ఉండాలి, అలాగే మైక్రోబయాలజీ గురించి ఐడియా ఉండాలి. అట్లా మినిమం థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి అవగాహన ఉన్నప్పుడు కొంతమేర నువ్వు మెడికల్ అస్ట్రాలజీలో దానికి సంబంధించిన ఫంక్షన్ అనేది అవగాహన ఉంటుంది, అప్పుడు నువ్వు ప్రిడిక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నీకు బయాలజీ గురించి, హ్యూమన్ అనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి, లేక పెథాలజీ గురించి, లేక మైక్రోబయాలజీ గురించి ఇటువంటి అవేర్నెస్ లేకుండా నువ్వు మెడికల్ అస్ట్రాలజీ గురించి ప్రిడిక్ట్ చేయాలని అనుకోవడం అనేది మూర్ఖత్వం అని చెప్పి నేను అంటాను. అలాగనే నేను ఒక పొలిటికల్ అస్ట్రాలజర్గా మారబోయే ముందు నేను అసలు ఇది ఎంతవరకు ఎలిజిబుల్, అసలు నేను పొలిటికల్ అస్ట్రాలజీ ప్రిడిక్ట్ చేయాలంటే నేను ఎలాంటి నాలెడ్జ్ని నేను సంపాదన చేయాలి, ఎలాంటి అంశాల పట్ల నేను నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి అనుకున్నప్పుడు నేను కొన్ని గమనించాను. వ్యక్తుల యొక్క వాడే భాష ఏదైనా అవ్వచ్చు, వారు సొసైటీకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది ఏదైనా అవ్వచ్చు, ఓకే, వారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది వేరే విషయం, ఎథికల్గా ఉన్నారు అనెథికల్గా ఉన్నారు అనేది వేరే విషయం. యాజ్ ఏ ఆస్ట్రాలజర్ నేను ప్రిడిక్ట్ చేసేటప్పుడు వారి జాతకం ఎలా ఉంది, వారి యొక్క ప్రత్యేక జాతకం ఎలా ఉంది, ఈ రెండింటిని మాత్రం వేరు చేసుకొని ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. బట్ యాజ్ ఏ పొలిటికల్ అస్ట్రాలజర్గా సొసైటీ జరిగే విషయాలను కూడా కొంత ఆకలింపు చేసుకోవడానికి నేను ప్రయత్నించాలి, మినిమం అవేర్నెస్ అనేది ఉండాలి. ఆ రకంగా తీసుకున్నట్లయితే కొంతమంది పొలిటీషియన్స్ ద్వారా నాకు తెలిసిన విషయం, దీంట్లో ఎంతవరకు వాస్తు ఎంతవరకు అవాస్తు అనేది ఆయా పార్టీల యొక్క అధినాయకులకి, తర్వాత ఆ రంగంలో ఉన్నవారికి అవగాహన ఉంటుంది. నేను విన్నది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 3,31,00,000 చిల్లర జన ఓటర్లు ఉంటే దాంట్లో 1,89,89,731 ఫ్యామిలీలకి జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ ఫండ్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ 1,89,89,700 సమ్ చేంజ్ ఏదైతుంది XYZ, ఇది అన్ని ఫ్యామిలీసా, అంతమంది బెనిఫిషరీసా అనేది వేరే విషయం. మనం బెనిఫిషరీసే అనుకుందాం, అన్ని ఫ్యామిలీస్ కాకుండా. అంటే ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లలో మోర్ దాన్ 50% అక్కడ బెనిఫిట్లని పొందారు, అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందారని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అలాగనే నా ఇండివిజువల్ పరిశోధనలు తెలియదు ఏంటంటే, పరిశోధన అనే దానికన్నా కూడా నేను విన్నది దాంట్లో వాస్తవం ఎంత అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను కదా. ఆయా వ్యక్తుల నుంచి తెలుసుకున్న సమాచారం నుంచి మాత్రం నేను మీకు కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 175 కాన్స్టిట్యున్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలను తీసుకున్నట్లయితే ప్రతి ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీలో హీనపక్షము ఒక 60,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే హీనపక్షం ఒక ఫ్యామిలీ ఒక 20-30 వేలని తీసుకుంటే హయ్యెస్ట్ ఒక 2-2.5 లక్షలు, అంటే సుమారుగా 2,50,000 కోట్ల పైచిలకు ఫండ్స్
పబ్లిక్కి ఇవ్వటం జరిగిందని చెప్పి వాళ్ళు పబ్లిక్గానే అనౌన్స్ చేస్తున్నారు. దాంట్లో నిజమెంత ఎంత అవాస్తవం ఎంత అనేది ఆయా పార్టీ లీడర్లు చూసుకుంటారు, నాకు అది అవసరం లేదు. బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇంత వెల్ఫేర్ ఒకవేళ చేసినట్లయితే, అంత పబ్లిక్ చేరినట్లయితే, అప్పుడు వారు వన్ సైడ్ ఉండి అసలు ప్రతిపక్షాలని కనుచూపు మేర కనపడకుండా పోవాలి కదా. అవును, అదే కదా నేను అన్నది. అంటే ఇక్కడ ఏం జరిగిందనేది నేను మాట్లాడలేకపోవచ్చు, నేను సెఫాలజిస్ట్ కాదు. అలాగే ఒక లీడర్ మాట్లాడిన భాష కరెక్టా కాదా అని చెప్పి నేను డిసైడ్ చేయలేకపోవచ్చు, దాని గురించి నేను వ్యాఖ్యానించలేకపోవచ్చు ఒక అకల్టిస్ట్గా. బట్ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ అస్ట్రాలజీగా నేను చెప్పగలిగింది ఏంటంటే, వారి జాతకాలు బాగున్నప్పుడు, వారి జాతకాలు బాగున్నప్పుడు అర్భకులు కూడా గొప్పవారుగా అందరం ఎక్కుతారు, గొప్పవారుగా ట్రీట్ చేయబడతారు. జాతకం బాగలేనప్పుడు అంటే వసుదేవుడు గాడిదకాలు పట్టుకున్నట్టుగా ఏదైనా జరగదు. ఇక్కడ ఎవరు అర్భకులు ఎవరు వసుదేవుడు అనే దాని గురించి మాట్లాడలేదు, జనరల్ గా సామెత గురించి చెప్పాను. అంటే జాతకాలు నమ్మొచ్చు, ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారంగా జాతకాలు నమ్మే వాళ్ళకి ఓకే, కానీ జనం వాళ్ళ జాతకాలని చూసి కాదు కదండి వేసేది. అంటే ఒక చిన్న విషయం అండి, కరెక్ట్గా వచ్చినాయి సార్. ప్రజలకి జ్యోతిష్యం తెలియదు, న్యూమరాలజీ తెలియదు. వారు ఆయా లీడర్లు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, వాళ్ళు చేసిన పనుల ద్వారా కానివ్వండి, అట్రాక్ట్ అవుతారు ఏదో ఒక రకంగా. రకరకాల మెథడ్స్ వేయండి, కొంచెం మేలు కొన్ని విషయాలకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. భయానికో, భక్తికో, అభిమానానికో, ప్రేమకో, వాత్సల్యానికో రకరకాల థింగ్స్ లో వాళ్ళు ఇదవుతూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా ప్రజలకు చూసే కోణం ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి అభిమానంతో ఓటేయచ్చు, ఇంకో వ్యక్తి అవసరం కోసం ఓటేయచ్చు, ఇంకో వ్యక్తి భయం కోసం ఓటేయచ్చు, ఇంకో వ్యక్తి ఆకర్షణలో వారికి సహకరించేటువంటి రకరకాల కారణాల చేత వాళ్ళు ఏదో అయి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒక పండితుడికి నేను వాటి గురించి కామెంట్ చేయలేను, కానీ నేను చెప్పే కొన్ని ఒకటే ఉంటుందండి. ఒక వ్యక్తి జాతకంలో యోగం ఉన్నప్పుడు నిమ్మకాయల చంద్రరాజప్ప గారు డిప్యూటీ సీఎంగా అధిష్టానం మీద కూర్చోవడం జరుగుతుంది. నిమ్మకాయల చంద్రరాజప్ప గారు పాపం వారికి పార్టీ ఏదైనా పక్కన పెట్టింది, ఆఖరి నిమిషం వరకు వారికి సీట్ అనేది అనౌన్స్మెంట్ కాలేదండి గతం 2014 సంవత్సరంలో. చివరి 2 వారాల్లోనూ 3 వారాల్లోనూ వారికి సీట్ అనౌన్స్ చేశారు. వారు పార్టిసిపేట్ చేయటం, అద్భుతమైన రీతిలో గెలవటము, తర్వాత వారికి క్యాబినెట్లో చోట్ల లభించడము, హోమ్ మినిస్టర్గా ఇవ్వటము, డిప్యూటీ సీఎంగా ఇవ్వటము, అసలు కంప్లీట్ చేంజ్ అన్ని అలా అయిపోయింది. అంత లెజెండరీ పొజిషన్లోకి వెళ్ళిన వ్యక్తి పాపం మన 2019లో ఓడిపోయారు. అంటే వారు చెడ్డవారా లేదా మంచివారా అంటే అది వారి వ్యక్తిగతం, వారి మీద ఆయా వ్యక్తులకు ఉన్నట్టు ఒపీనియన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఒక పండితుడు నేను ఎలా డిసైడ్ చేయగలను? నేను చెప్పాల్సింది వారి జాతకం ఎలా ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం ఈసారి అంటే జాతకమే మెయిన్ రోల్ పోషిస్తుంది అంటారు. ఒక పండితుడికి నేను అదే చెప్తాను, నేను నమ్మేది అదే. మీ జాతకం బాగున్నప్పుడు మీరు అద్భుతమైనటువంటి స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో కూర్చుంటారు. ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే జాతకం ఫలిస్తుందా? వా మంచిగా వచ్చినాయి సార్ అండి. నా జాతకం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక పండితుడు, దేశంలోనే బాగా పేరున్నటువంటి మంచి వాక్శుద్ధి, ఉపాసన శక్తి కలిగిన పండితుడి దగ్గర నేను వెళ్ళాను. వారు అన్నారు, వచ్చే మాసం నుండి నీ దశ పూర్తిగా మారిపోతుంది, అద్భుతమైన రీతిలో సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలను అనుభవించబోతున్నావు అని చెప్పి అన్నాడు. ఎగ్జాంపుల్కి ఆహా పండితుడు చెప్పాడు, దేశంలోనే వీరు ఫేమస్, ఇక నేను పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈడొచ్చి ఇంట్లో కూర్చొని తలుపు బేడ అది తాళం వేసేసుకొని హాయిగా ఉన్నాడండి. 1 మాసం చూశాడు, డబ్బులు రాలేదు. 2 మాసం చూశాడు, మార్పు లేదు. అతి కష్టం మీద ఒక 5-6 మాసాలు పోయిన తర్వాత ఒక దుడ్డుకర్ర ఒకటి తీసుకొని ఆయన దగ్గరికి పోయాడండి. కొట్టడానికా? ఏదో చేయటానికి. గురువు గారు ఇదిగో దుడ్డుకర్ర, 6 నెల రోజుల్లో 1 మాసంలో మా జీవితం మారిపోతుందని చెప్పి అన్నారు. 6 నెలలు అయింది. మీరు చెప్పింది రైట్ అయితే నన్ను కొట్టండి, లేకపోతే దీంతో ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పి అన్నారు. అరే ఈ 6 నెలలు నువ్వేం చేసావురా నాయన అన్నాడు. ఎలాగో వచ్చింది అన్నావు కాబట్టి బయట బౌండరీ వాళ్ళకి లాకేసేసుకున్నాను, అంత చక్కగా లేస్తున్నాను, తింటున్నాను, టీవీ పెట్టుకుంటున్నాను, చూస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను, మళ్ళీ బొబ్బుంటున్నాను, తింటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, బొబ్బుంటున్నాను, ఇదే అన్న తింటాను ఈ రకంగా ఉందన్నమాట. అంటే ఇక్కడేమో నువ్వు కష్టపడ్డావు నాయన? లేదు. పోనీ ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నావా? లేదు. మరి సుఖం సౌఖ్యం నేను చెప్పాను కదరా. ఇలా వచ్చిందంటారా సుఖం సౌఖ్యం? అనుభవించావు కదా. మరి భోగము భాగ్యము ఎందుకైనా భోగం భాగ్యం ఉంది, నీకు నచ్చింది నువ్వు చేసావు కదా, అదే భోగం అదే భాగ్యం. కానీ
నీ జాతకంలో యోగం ఉంది అని చెప్పి ఒక పండితులు చెప్పినప్పుడు, నిజంగానే నీ జాతకంలో యోగం అనేది ఉన్నప్పుడు, ఆ సమయంలో నువ్వు సిన్సియర్గా కనుక ప్రయత్నించినట్లయితే 10 రూపాయలు వచ్చే దగ్గర నీకు 100 రూపాయలు వస్తాయి. ఓకే. ఒకవేళ జాతకంలో బాగలేదు నాయన, ఈ టైంలో ఇబ్బంది పడతా, కొంచెం జాతకం ఉన్నప్పుడు నువ్వు రైలుకి ఎదురుగా పోయి నేను వీరుండి అని చెప్పండి, అది కొట్టేసిద్ది. సో మీరు అన్న దాని ప్రకారంగా కష్టే ఫలి అంటారు. ఖచ్చితంగా జాతకంలో యోగం సో ఉన్నప్పుడు. అప్పుడు కష్టే ఫలి అన్నప్పుడు జాతకాలు ఎలా నమ్మాలి అనేది క్వశ్చన్. అంటే కష్టపడితే ఎలాగో ఫలితం వస్తుంది, 100% వస్తుంది. అక్కడ కనుక కష్టమే లేకపోతే ఫలితం రాదు. ఫలితం రాదు అన్నప్పుడు కష్టపడాలి 100%. అప్పుడు ఫలితం వస్తున్నప్పుడు జాతకాన్ని ఎందుకు నమ్మాలి? అరే వాహ్, ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఇంతవరకు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా ఇంకా వేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనం ఒక విషయం కనుక తీసుకున్నట్లయితే సిమిలర్గా, అంటే నువ్వు కష్టపడకుండా నీకు ఫలితం రాదు. కష్టపడితే ఎలాగో ఫలితం వచ్చే పని అయితే ఇంకా జాతకాలు ఎందుకు, జ్యోతిష్యం ఎందుకు, వాస్తు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, దేవుడు ఎందుకు, దయ్యం ఎందుకు? మీరు కనుక గమనించినట్లయితే కష్టపడకుండా ఫలితం రాదన్నమాట వాస్తవం. ఒకవేళ కష్టపడితేనే ఫలితం వచ్చే పని అయితే సమాజంలో ఎంతమంది తన జీవితాలను పణంగా పెట్టి జీవితంతో సాక్రిఫైస్ చేసి కష్టపడిన వాళ్ళకి ఎంతమంది ఫలితం దక్కుతుంది? ఈరోజు సినీ ఫీల్డ్ కనుక తీసుకున్నట్లయితే నాకు తెలిసి 2% సక్సెస్ రేషియో. అలాగే ఒక యూపీఎస్సీ సర్వీస్ కనుక తీసుకున్నట్లయితే, యూపీఎస్సీ ఎగ్జామ్ కనుక తీసుకుంటే దాదాపు ఒక సంవత్సరానికి వచ్చేసి 10 లక్షల మంది పైచులకు దేశవ్యాప్తంగా రకరకాల ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మినిమం 2 years నుంచి మ్యాక్సిమం 7, 8, 9 సంవత్సరాల వరకు, మరి ఇప్పుడు మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా గుర్తులేదు, నాకు తెలిసి కొన్ని కమ్యూనిటీస్కి 9 సంవత్సరాల వరకు ఉంది. జీవితాన్ని పణంగా పెట్టి జీవితంలో ఉన్న సుఖాలని, సంతోషాలని అన్నిటినీ సాక్రిఫైస్ చేసి చదివితే ఎంతమందికి వస్తుందండి? మ్యాక్సిమం అంటే 700, 800. ఈ మధ్య ఇంకా తగ్గిపోయింది, 500 చిల్లరకు వచ్చింది యూపీఎస్సీ క్యాండిడేట్స్ సెలక్షన్ అనేది. సో ఈ 10 లక్షల మంది కష్టపడటం లేదా? యూపీఎస్సీ క్రాక్ చేసినటువంటి ఏ స్టూడెంట్నైనా అడగండి, ఏ బిలో 100 ర్యాంకర్నైనా అడగండి, నీ కష్టం వల్ల నీకు ర్యాంక్ వచ్చిందా, నీ లక్ వలన వచ్చిందంటే నా కష్టానికి నా లక్ తోడైంది కాబట్టి నేను ర్యాంక్ కొట్టగలిగాను. సో ఆ లక్కే జాతకం అంటారా? ఎగ్జాక్ట్లీ. అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేయాలి మీరు. ఏమంటే ఒక వ్యక్తి బాగా సమస్యలో ఉన్నాడు, ఒక పండితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నాయన నీకు ఒక రాబోయే 5-6 నెలలు నీకు సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇతను మరో పండితుడి దగ్గరికి వెళ్ళాడు, రాబోయే 6 నెలల్లో నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ పలానా రెమెడీ చేసుకుంటే నీకు తగ్గిపోతుంది అన్నాడు. రెమెడీ చేసుకుంటే తగ్గిపోయే పని అయితే జాతకం అబద్ధం కదా? అవును కదా. కదా, మరి జాతకం నిజమైతే రెమెడీ చేసుకుంటే తగ్గిపోకూడదు కదా? అంటే రెమెడీస్ రైటా, జాతకాలు రైటా? జాతకాలు రైటా. అంటే దానికి ఒక పరిష్కారం అనేది ఉండాలి కాబట్టి రెమెడీ అంటారేమో. అంటే పరిష్కారం, ఇప్పుడు సమస్య ఉంది, దానికి జవాబు దొరకాలి. జవాబు లేని ప్రశ్నలు ఉండవు. ఖచ్చితంగా అన్నిటికీ ఉంటాయా? అన్నిటికీ ఉండాలి, అయితేనే ప్రశ్న పుడుతుంది అనేది నా ఉద్దేశం. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండే పని అయితే ప్రతి సమస్యకు కూడా సొల్యూషన్ అనేది ఉండాలి కదా? ఉండాలి. కానీ ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉండే పని అయితే దేశంలో ఒక్కసారి అధికారంలోకి వచ్చిన ఏ లీడర్ కూడా అపోజిషన్లోకి వెళ్ళాలని కోరుకోడు కదా? మీకు నాకు అది వేరండి, అది పనికి ఫలితం. ఓకే, ఇది సమస్యకి ప్రశ్నకి జవాబు. సరే, మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదన్నా ఎనీ క్వశ్చన్కి ఒక ఆన్సర్ అనేది లేకపోతే ప్రశ్న పుట్టదు అనేది నా ఉద్దేశం. ర్యాండంగా ఏదో హైపోథెటికల్ ఒక క్వశ్చన్ తీసి మీరే చెప్పండి, పలానా సమస్య పలానా క్వశ్చన్, దానికి ఆన్సర్ అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు జ్యోతి అనుకుందాము, నీ పేరు జ్యోతి కాదు అంటే నాకు ఆ జ్యోతి అనే పేరుకి కల కారణం అనేది ఉంటుంది, అయితేనే నీ పేరేంటి అనేది క్వశ్చన్ వస్తుంది. అవునే కదా? నాకు నా పేరే లేనప్పుడు ఆ క్వశ్చనే రాంగ్ కదా, పేరు లేని వాళ్ళు ఉండరు కదా. అలాగే ప్రశ్న లేకుండా జవాబు ఉండదు అంటాను నేను. దీన్ని జవాబు ఉంటే ఖచ్చితంగా దానికి ప్రశ్న ఉంటుంది. ప్రశ్న అనేది వచ్చినప్పుడు జవాబు 100% ఉండి తీరాలి. అంటే ప్రశ్న అనేది ఉత్తమమైన ప్రతిసారి కూడా దాటవేసే ధోరణి ఉండే వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు, పక్కన పెట్టండి. మనం సిన్సియర్గా హానెస్ట్గా డిస్కస్ చేయడం ప్రయత్నించినట్లయితే ఒక ప్రశ్న అనేది ఉత్తమమైన ప్రతిసారి, ఒక ప్రశ్న ఉదయించిన ప్రతిసారి కూడా దానికి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా, లేక ఒక జవాబు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయా వ్యక్తులు కొంత పరిశోధన చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదో ఒక సమయంలో దానికి ఆన్సర్ దొరకపోతుందనే ఆశతోటి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందన్నది గ్యారెంటీ లేదు. నేను ఏ కోణంలో, ఏ కాంటెస్ట్లో మాట్లాడుతున్నాను చెప్పండి. ఒక మనిషి జీవితంలో
తను ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి కనుక సొల్యూషన్ ఉండే పని అయితే, లేదా తను ఎదుర్కొనే ప్రతి సమస్యకి ఏదో ఒక రెమెడీ ద్వారా పరిష్కారం దొరికే పని అయితే. నేను రెమెడీస్ గురించి మాట్లాడలేదు, నేను జాతకాల గురించి కాంటెక్స్ట్ వేరే అంటారు, వేరే అంటాను నేను. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా మీరు అన్నట్టు యూపీఎస్సీ ఉంది, మీరేమన్నారు 100 బిలో వచ్చిన వాళ్ళని కనుక ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఎలా వచ్చింది అంటే నా కష్టానికి తోడు నా లక్ కూడా తోడైంది అందుకని నాకు ర్యాంక్ వచ్చింది అనే మాట చెప్తారు. ఎందుకనంటే నేను అంటాను ఎవరైతే ర్యాంక్ రాలేదో వాళ్ళని ఇదే క్వశ్చన్ మీకు ఎందుకు ర్యాంక్ రాలేదు అని అడిగినప్పుడు నేను ఇంకా అంతగా కష్టపడలేదేమో అందుకని ర్యాంక్ రాలేదు అంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది, ప్రశ్నకి ఆన్సర్ ఉంటుంది. ఇలా చెప్పేవాళ్ళు అలా వాళ్ళు చెప్పే ఉంటారండి. కానీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే ఎక్కువ మంది తమను తాము మర్చిపోయి ఎఫర్ట్స్ పెట్టడం. రోజుకి 10 గంటలు 14 18 గంటలు కూడా చదివేవాళ్ళు నాకు తెలుసండి. కొంతమంది ఆస్పిరెంట్స్ నేను పర్సనల్గా కలిసాను, వారి డీటెయిల్స్ తీసుకొని అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశానండి. నేను 2014 సంవత్సరం నుంచి అలా చేస్తూ వచ్చాను. ఈరోజు ఒక జాతకం చూసి ఇతను ఒక సివిల్స్ కొట్టగలడా లేదని అథెంటికేట్గా నేను చెప్పగలనండి. ఓకే, అట్లీస్ట్ వాళ్ళ సమయాన్ని నేను సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాను, అట్లీస్ట్ వాళ్ళకి ఒక హోప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం డెప్త్ కనుక వెళ్ళినట్లయితే ఇవ్వండి, మీరు ఒక పొలిటికల్ అస్ట్రాలజర్గా ఇవన్నీ 2014 నుంచి ప్రిడిక్షన్ చేస్తూ వచ్చారు. అలాగే మీరు వ్యక్తిగతమైన జాతకాలను కూడా చూస్తూ అంటున్నారు, వాస్తు సర్వీస్ కూడా ఇస్తా అంటున్నారు, న్యూమరాలజీ సర్వీస్ కూడా ఇస్తా అంటున్నారు. అంటే జ్యోతిష్యం అంటే జస్ట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చెప్పడమేనా? ఇంకా దాని నుంచి ఏం లేదా? నా పాస్ట్ నేను ఏదో పలానా ఇబ్బంది పడ్డాను, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా? నువ్వు చెప్పడం నాకు వచ్చిన నాకు వనగొడేటువంటి లబ్ధి ఏంటి? కరెంటు అది అలాగో నాకు తెలుసు, ఫ్యూచరు నువ్వు చెప్పడం ద్వారా అదే మారదు, నువ్వు చెప్పకపోవడం వల్ల నాకు వచ్చినటువంటి ఉపద్రవం లేదు. అలాంటప్పుడు మీ దగ్గరకు వచ్చి ₹10 ఫీజులు ఇచ్చి నా ఇల్లు వాళ్ళు ఎందుకు గులా చేసుకోవాలి? అవునా కదా, లాజిక్కే కదా. నేను సమాజంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక హిందూ శాస్త్ర ప్రతినిధిగా, హిందూ ధర్మ ప్రతినిధిగా నా అభిప్రాయం ఏంటంటే మీ జీవితంలో ఏ సమస్య ఎదురైనప్పటికీ కూడా వీలైనంత వరకు మీకు మీరుగా దాని యొక్క పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయండి. మీకు ఒక సమస్య వచ్చినప్పుడు మీ యొక్క వివేచన శక్తి లేదా మీ యొక్క ఆలోచన శక్తి సరిపోనప్పుడు కాంట్రవర్ట్ సిచ్యువేషన్లో మాత్రమే సమాజంలో ఉన్నటువంటి ఆయా పండితులను కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉన్నారండి, ఒక బిలో 30 years ఉన్నారండి, మీకు శారీరకంగా ఎటువంటి ఏ అవకాశం లేదండి. సో మీరు హాస్పిటల్కి జనరల్ టెస్ట్ చేశారనుకోండి, బాడీలో ఉన్నటువంటి ఏదో ఒక ఎలిమెంట్ అనేది మనసర్ ప్లస్ ఉంటుంది. ఒక విటమిన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని మినరల్స్ కానివ్వండి, ఏదో ఒకటి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కానీ అవి ఉన్నంత మాత్రం చేత మన బయలాజికల్గా ఆ సిమ్టమ్స్ అనేది ఉండకపోవచ్చు. నీకు సిమ్టమ్ లేనంత వరకు నువ్వు మెడికేషన్ అనేది బయట నుంచి వాడాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్స్ ప్రొఫెషనల్స్ చెప్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. అదే నీకు మినరల్స్ అనేవి ఏదో బాడీలో ఏదో మినరల్స్ లేదా విటమిన్స్ సమ్ XYZ ఏదో తగ్గినాయి కాబట్టి నీకు ఆ సిమ్టమ్స్ దాని రిలేటెడ్ సిమ్టమ్స్ లేకపోయినప్పటికి కూడా ఈ తగ్గితే మెడికేషన్ అనేది అవుట్ సైడ్ నుంచి వాడటం కనుక మొదలు పెడితే బాడీ అనేది పొల్యూట్ అయిపోతుందండి, డబ్బులు కూడా డిస్టర్బ్ అవుతుంది. అలాగనే మీ జీవితంలో ఏ సమస్య లేనప్పుడు ఏ పండితుని కూడా కలవడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే మీరు మా దగ్గరకు వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీ జాతకంలో దోషాలు కనబడతాయి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఈ విషయాలు చెప్తున్నట్టు ఈ రాఘవేంద్ర సిద్ధాంతి కూడా జాతకం ఉంటుంది కదా, వాడికి కూడా దోషాలు ఉంటాయి కదా. దోషం లేకపోతే వాడు మనిషే కాదు, ప్రతి ఒక్కరి జాతకం ఏదో దోషం ఉంటుంది. దోషం లేకపోతే కష్టం రాదు, యోగం లేకపోతే సుఖం రాదు, ప్రతి ఒక్కరి జాతకం ఏదో ఒక దోషం ఉంటుంది. సో లెట్ మీ కంప్లీట్ ఇది కంప్లీట్ చేయండి. సో సమస్య లేనప్పుడు మీరు రావద్దు. ఎందుకంటే మీరు జనరల్గా ఏముందో తెలుసుకుందాం అని చెప్పి పండితుల దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ₹2 ఫీజు ఇవ్వడం రెడీ అయ్యి ఉండొచ్చాము మీకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని బట్టి. కానీ పండితుల దగ్గర రాగానే వాడికి ముందు దోషాలే కనపడతాయి. ఎందుకంటే దోషాలు చెప్తేనే కదా మీరు భయపడతారు, మీరు భయపడితేనే కదా మేము ఇంకేదో పరిహారాల రూపంలోనో ఇంకో XYZ రూపంలోనో ₹4 పొందే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ₹4 పొందే ప్రయత్నం లేదు, 4 అబద్ధాలు చెప్తే పర్లేదండి. దరిద్రం ఏందని కొంతమంది ఆ డబ్బులు పొందే క్రమంలో ఆయా క్రతువుల విషయంలో కానీ ఇంకోటి వ్యాపారపరంగా కానివ్వండి, వ్యక్తుల్ని భయపెట్టే విధానం ఏ స్థాయిలో ఉంటుందంటే వారి గురించి మరీ వ్యక్తిగతంగా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదేమో. నువ్వు చచ్చిపోతావు, నువ్వు విడిపోతావు, నీకు రోగం వచ్చేస్తుంది, ఇంత దరిద్రంగా
చెప్పి భయపెట్టడం అవసరమా అని చెప్పి నేను అంటాను. అంటే అరే, సమాజంలో ఎంతోమంది వ్యక్తులు ఆయా రంగంలో పరిశోధన చేస్తూ ఉన్నారు. నువ్వు ఒక ఇంజనీర్గా నేర్చుకుంటే నువ్వు ఇంజనీర్ అవ్వగలవు, బాగా చదివి ప్రయత్నిస్తే డాక్టర్ అవ్వగలవు, తల్ల కింద తపస్సు చేసినా కూడా జ్యోతిష పండితుడు కాలేదు. ఎందుకంటే ఏ జన్మ సుకృతం కారణం చేతను, ఏ జన్మలోనో ఉపాసన బలం చేతను, కేవలం దైవానుగ్రహం ఉండటం ద్వారా మాత్రమే నువ్వు పండితుడిగా మారగలవు అక్కడ ఫీల్డ్. భగవంతుడు నీకు అంత అవకాశం ఇచ్చినప్పుడు ఇలాంటి తుచ్చమైన పనుల విషయంలో ఇంకెవరినో భయపెట్టి, ఇంకెవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి, నీ పేరు కోసమో, నీ సౌఖ్యం కోసమో, నీ ఆనందం కోసమో, నీ యొక్క పబ్లిసిటీ కోసమో ప్రజలు ఎందుకు ఇంతలా బాధపట్టాలా అని చెప్పి అంటాను. ఇప్పుడు నీకు నోరు ఉంది, అదే నోటితో మంచి మాట్లాడచ్చు, అదే నోటితో చెడు కూడా మాట్లాడచ్చు. నీ ఆనందం కోసం ఇంకెవరినో భయపెట్టాల్సిన అవసరం లేదని చెప్పి అంటాను. సో నేను అనేది ఏంటంటే కంక్లూడింగ్ అని తీసుకున్నట్లయితే, సో సమస్య ఉన్నప్పుడు మాత్రం నమ్మకమైన పండితులు ఎవరైతే ఉన్నారో రెఫరెన్స్ ద్వారా కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరినైతే మీరు నమ్ముతో వారి దగ్గరికి వెళ్ళండి. వారు మీ సమస్య గురించి చెప్పబోయే ముందు కొద్దిగా పాజిటివ్ ప్రజెంట్ ఫ్యూచర్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ సమస్య తాలూకు వివరం చెప్తారు. నేను మరలా చెప్తాను, మీరు ఏ పండితుని కలిసినా సరే, గురుగారు మాకు పలానా సమస్య ఉంది, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని అడగండి. లేదా గురుగారు మా ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందని అడగండి. వారు చెప్పిన తర్వాత మేము పలానా అంశం గురించి తెలుసుకోవాలనుకుంటే దాని మీద ఫోకస్ చేయండి అని అడగండి. వారు చెప్పిన తర్వాత రైట్, ఒకవేళ సమస్య ఉంది అనుకుంటే గురుగారి సమస్య ఉంది, మీకు సొల్యూషన్ ఏమైనా ఉందా అని అడగండి. ఒకవేళ ఉంది, పలానా పరిహారం చేసుకుని ఈ పరిహారం చేసుకుని అన్నారు అనుకోండి, ఇది చేసుకుంటే ఈ పరిహారం మీరు చెప్పినట్టు పరిహారంగా నేను అనుసరిస్తే మా సమస్య నుంచి బయటకు వస్తుందని, మేము మా సమస్యని బయటపడతామా అని చెప్పి గ్యారంటీ ఇస్తారని అడగండి. ఎవరైతే గ్యారంటీ ఇస్తారో వారిని అనుసరించే ప్రయత్నం చేయండి. వారికి క్రెడిబిలిటీ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ గ్యారంటీ ఇస్తే టైం బాండింగ్ కూడా రాసుకోండి. ఒక రోజా, వారం రోజుల, 6 నెలల, సంవత్సరమా, 3 సంవత్సరాల, పెద్దానికి ఏదో ఉంటుంది కదా. మీరు ఒక పిల్లల కోసం సంతానం కోసం వెళ్ళారనుకోండి, 10 రోజులు పిల్లలు పుట్టరు కదా. సో అలాగా మీరు అథెంటికేషన్ అడగండి. దానికి గ్యారంటీ ఇవ్వగలిగిన పండితులు మాత్రం కలవండి. మీ మానసికంగా కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ సౌఖ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంతకు ముందు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు విషయానికి వస్తే చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేయటం జరిగింది. అసలు గెలవరు అని, ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ విషయం అయితే తర్వాత మాట్లాడదాం అన్న జ్యోతిష్యులు కానివ్వండి, ఇలా కూడా అనే సందర్భాలు చూసాం, అన్న వాళ్ళని చూసాం, అన్న ట్రోల్స్ చూసాం. ఎందుకు ఇంతలా జరిగింది అన్న విషయాన్ని వివరిస్తూ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు, ఎలాంటి తీపి కబురు చెప్పబోతున్నారో మీరు చెప్పండి. ఒకటండి, ఆయా పండితులు రాజకీయ విషయాల గురించి కానివ్వండి, లేకపోతే సమాజంలో జరిగిన ఆయా సంఘటనల పట్ల కానివ్వండి, వారు ఏదైనా సరే కామెంట్ చేయడానికి, ఏ రకమైన వ్యాఖ్యానం చేయడానికి వారికి స్వతంత్రం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాక్స్వాతంత్రం ఉన్నట్టుగానే. అయితే వారు చేసినటువంటి వ్యాఖ్యానాన్ని బట్టి, వారి ఒపీనియన్ని వ్యక్తీకరించే విధానాన్ని బట్టి వారికి రావాల్సినటువంటి గుర్తింపు అనుకూలంగానో వ్యతిరేకంగానో సమాజం నుంచి ఎలాగో వస్తూ ఉంటుంది. ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా వేగంగా స్ప్రెడ్ అవుతూ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక టు ది పాయింట్, పవన్ కళ్యాణ్ గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే, వారి జాతకంలో బృహస్పతి, అలాగే సౌమ్యుడు, అలాగే చంద్రుడు, అలాగనే శనీశ్వరుడు, ఈ 4 గ్రహాలని కూలంకుషంగా చూసినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ 4 గ్రహాలకు కూడా అద్భుతమైన రీతిలో రాహు యొక్క బలంతో వాళ్ళ యొక్క శక్తి అనేది పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రజెంట్ ట్రాన్సిట్లో కూడా జూపిటర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పైసెస్లో ఉన్న రాహు కానివ్వండి, ఆక్వేరియస్లో ఉన్న సాటర్న్ కానివ్వండి, చాలా పాజిటివ్గా ఎనర్జీ అనేది ఇస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఈ కారణం చేత వితౌట్ ఎనీ డౌట్ పిఠాపురంలో జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 100కి 100 గెలుస్తున్నారు. ఇక్కడ గెలుపు గురించి మాట్లాడకూడదండి, రికార్డ్స్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఆ రికార్డ్స్ ఏదైతే మెజారిటీ రూపంలో ఉంటుందని మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ మెజారిటీ అనేది అధవా 30,000కి పైచిలకే ఉంటుంది. అది 35,000, 40,000, 50 మీరు చూస్తారు. ఇక నెక్స్ట్ చాలామంది చాలా రకాలుగా మీరు అన్నట్టుగా ఫైర్ బ్రాండ్ అని పేరు పొందిన రోజా గారు ఓడిపోతున్నారు అని మీరు చెప్పారు ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు. మీరు కారణం ఏంటంటారు? అసలు ఎంత మెజారిటీతో ప్రత్యర్థి గెలవబోతున్నారు? ఇక్కడ ఆర్కే రోజా గారు కానీ తీసుకున్నట్లయితే, వారు నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. వారి ప్రత్యర్థిగా గాలి ముద్దుకృష్ణనాయుడు గారి కుమారుడు గాలి భానుప్రకాష్ గారు అక్కడ పోటీ చేస్తున్నారండి. నేను ఇచ్చిన ప్రిడిక్షన్ ఏంటంటే అక్కడ ఆర్కే రోజా గారు ఓడిపోతున్నారు, భానుప్రకాష్ గారు టీడీపీ పార్టీ నుంచి వారు గెలవబోతున్నారండి. అయితే మెజారిటీ ఏంటనే దాని గురించి నేను అక్కడ ఫోకస్ చేయలేదు.
నేను ప్రధానంగా ఫోకస్ చేసింది ఈ జనరల్గా పబ్లిక్ అందరికి కూడా కొంతమంది వ్యక్తుల మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. గతంలో మంత్రులుగా పనిచేసిన వారి మీద, అలాగే కొంతమంది సెలబ్రిటీస్ ఆర్కే రోజా గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు ఎవరైతే వీళ్ళ మీద ఉంటుంది, వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానండి. రైట్. ఇక షర్మిల గారి విషయానికి వస్తే, షర్మిల గారు గట్టిగా పోరాడి ఓడే అవకాశాలు ఉన్నాయండి. అక్కడ అవినాష్ గారు గెలుస్తున్నారండి. ఇక కుప్పం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. స్వయాన ముఖ్యమంత్రి గారే 175 అంటే చాలామంది అప్పట్లో క్వశ్చన్ వేశారు, కనీసం చంద్రబాబు నాయుడు అన్నా గెలవరా. సో మీరు ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ గురించి మాట్లాడబోయే ముందు మనం ఒక అంశం గురించి పరిగణలో తీసుకోవాలండి. 2024 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే, ఈ జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా సరే పోలింగ్ జరిగేంత వరకు రాజకీయ వాతావరణం బాగా హాట్గా ఉంటుంది. 99.9% పోలింగ్ అయిపోయినటువంటి సాయంత్రానికి లేదా వరస్ట్ సినారియో మరుసటి రోజు సాయంత్రానికి ఆయా పార్టీల యొక్క అధినేతలకి ఒక గ్రౌండ్ రిపోర్ట్ అనేది వచ్చేస్తుందండి. మనం ఈ కాన్ఫరెన్స్లో వీక్గా ఉన్నాం, ఈ కాన్ఫరెన్స్లో స్ట్రాంగ్గా ఉన్నాం, ఈ కాన్ఫరెన్స్లో వన్ సైడ్గా మనం వేవ్ అనేది ఉంది, ఒక రిపోర్ట్ వచ్చేస్తుందండి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది. అది ఎన్నడూ లేని విధంగా, అంటే నాకు అనిపిస్తుంది, అంటే సొసైటీలో ఉన్నటువంటి మూమెంట్ కన్నా చూస్తే నాకు అనిపించేది ఏంటంటే, బహుశా ఆయా పార్టీల లీడర్లు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారేమో అనిపిస్తుంది అనమాట. అంటే అంత కన్ఫ్యూజ్ చేసే స్థాయిలో ఓటర్లు వాళ్ళని భయపెట్టారా పార్టీలని, లేక పార్టీ అధినేతల్ని? అంటే ఓటర్లు భయపెట్టే స్థాయికి అధినేతలు వెళ్ళిపోయారా? జనరల్గా ఓటర్లని నాయకులు భయపెడతారు కదా, అదే. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్లే నాయకుల్ని లేక పార్టీ అధినేతలను భయపెట్టారేమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది వ్యక్తీకరించడంలో, లేక వాటిని ఆ యొక్క రిజల్ట్ని, ఆ యొక్క అభిప్రాయాన్ని రాబట్టడంలో వారు కొంతవరకు ఇబ్బంది పడ్డారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. క్యాప్చర్ చేయలేకపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ కారణం చేత కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారేమని చెప్పి అనిపిస్తుంది. ఇకపోతే పోలింగ్ అనంతరము జరిగినటువంటి ఒక మీటింగ్లో అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ, ఈసారి మనం 150 పైగానే మనం సీట్లు అచీవ్ చేయబోతున్నాము అని చెప్పి అనటం, దానికి తానా అంటే తందానా అన్నట్టుగా వారి పార్టీ యొక్క అధినాయకత్వం. ఆఫ్ కోర్స్ నేను మిమ్మల్ని అభిమానిస్తాను, అంటే మీరు ఏం చేసినా నాకు అద్భుతంగానే ఉంటుంది, దాన్ని అనుసరించడానికి నేను ప్రయత్నిస్తాను. అది ఏ లీడర్కైనా వారి యొక్క అనుసరగణకైనా కామనే. సో లీడర్ ఆ మాట అన్నారు కాబట్టి వారి యొక్క అనుసరగణం 9వ తారీఖు ఏదో ప్రమాణ స్వీకారం అని హోటల్ బుక్ చేసుకుని కూడా చేస్తూ ఉంటారు. జనరల్గా ఒక లీడర్ అనేది ఒకటి అనౌన్స్మెంట్ చేశారంటే అది వాస్తవం అయ్యుండొచ్చు, లేదా తమ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో కూడా ఆ విధంగా చేసే అవకాశం ఉంటుంది. బట్ ఒక జ్యోతిష పండితుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయా రాజకీయ పార్టీలు యొక్క అధినేతలు వారి పార్టీల గురించి, వారి యొక్క అంశాల గురించి ఏదైనా మాట్లాడచ్చు, వారిని ఉత్సాహపరిచే క్రమంలో కావచ్చు, లేదా వాస్తవాలు అయ్యుండొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. బట్ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ అస్ట్రాలజర్గా నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో 100కి 100 కూటమి పార్టీ అధికారం చేపట్టబోతుంది. 124 సీట్లు సాధించడం ద్వారా కూటమి పార్టీ అధికారంలోకి రాబోతుంది. టీడీపీ పార్టీ ఇండివిజువల్గా 105 సీట్లలోను, జనసేన 16 సీట్లలోను, బీజేపీ 3 సీట్లలోను గెలవడం ద్వారా మొత్తం 124 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా కూటమి అనేది గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఇంక్లూడింగ్ 19 పార్లమెంట్ స్థానాల్లో గెలవబోతుంది. ఇక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి గురించి తీసుకున్నట్లయితే, వీరి మెజారిటీ గతం మెజారిటీతో పోల్చుకుంటే చాలా గణనీయంగా పెరగబోతుంది. దాంట్లో ఏమాత్రం ఆసక్తి లేదు. ఓకే. సో ఇక కేంద్రానికి కాసేపు కేంద్రం సైడ్ ఆలోచిస్తే బీజేపీ గెలుస్తుందనే చాలా మంది చెప్తున్నారు. అవునమ్మా. ఎందుకు బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే, రాహుల్ గాంధీ గారు అసలు ఎప్పటికీ మనం పిఎంగా అసలు చూడలేమా, ఆయన జాతకం ఏం చెప్తుంది, అట్ ద సేమ్ టైం ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే కేంద్రంలో జరిగినటువంటి ఎన్నికల సార్లు కానివ్వండి, అలాగే ప్రస్తుతం లేక భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి ప్రధాన పదవిని చేపడతారా లేదని అంశం కనుక తీసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా రాజకీయంగా మనం ప్రిడిక్ట్ చేసేటప్పుడు కరెంట్ సినారియో గురించి మాత్రమే మనం ప్రిడిక్ట్ చేయడం ప్రయత్నించాలి. ఎందుకంటే రాజకీయాల్లో చివరి నిమిషంలో అభ్యర్థులు మారిపోతూ ఉంటారు, కాన్ఫరెన్స్లు మారిపోతూ ఉంటాయి, టైమింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. దీన్ని బట్టి రకరకాల ఈక్వేషన్స్ అనేవి మేము స్టడీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది యాజ్ ఏ ప్రొఫెషనల్ అస్ట్రాలజర్గా తీసుకున్నట్లయితే. ఇకపోతే ఇప్పుడు 2024 సంవత్సరంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి
ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది, లేదా ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉందని అంశంగా తీసుకున్నట్లయితే 2014 నుంచి గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ తన యొక్క జైత్రయాత్ర దినదిన పరమావధిగా కొనసాగిస్తూనే ఉంది. ప్రతిసారి కూడా సీట్లు పెరుగుతున్నాయా కానీ తగ్గటం లేదు. యాక్చువల్లీ ఈ స్టడీ చేసినప్పుడు అంటే నేను ఏ ఛానల్లో చెప్పలేదు, ఎక్స్క్లూసివ్గా మన ఛానల్లో నేను చెప్తున్నాను. నాకు యాక్చువల్లీ 410 సీట్లు వచ్చినాయండి ఎన్డీఏ కూటమికి. ఓకే. కాకపోతే అన్నీ ఎక్కువ చెప్తే మళ్ళీ అటు ఇటు అయితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నేను మెజారిటీ ఛానల్స్లో లేదా ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి ఛానల్లో కూడా కనీసం అంటే హీనపక్షం మాత్రం చెప్పుకుంటూ వచ్చానండి. హీనపక్షం 375 సీట్లు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయని చెప్పానండి. అంటే సెంటర్లో ఏ పార్టీ అధికారం ఫామ్ చేయబోతుందనే దాని గురించి ఎవరికి అనుమానం లేదండి. క్లిక్ క్లారిటీ. ఇక్కడ ఛాలెంజింగ్ మ్యాటర్ అంతా కూడా అటు సెఫాలజిస్టులకు కానీ ఇటు మా అకల్ట్ ఫీల్డ్లో ఉండే ప్రొఫెషనల్ అస్ట్రాలజర్స్కి కానీ ఛాలెంజింగ్ మ్యాటర్ ఏంటంటే సెంటర్లో బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది. సో నా స్టడీలో తెలిసింది ఏంటంటే హీనపక్షం 375 అండి. యాక్చువల్లీ నాకున్న క్యాలిక్యులేషన్ వచ్చేది 410 దాకా వస్తుంది. కానీ అది ఆ విషయం చెప్పుకుని నేను 375 వస్తాయి, అందుకని పైన వస్తాయి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను మన దగ్గర రివీల్ చేస్తున్నాను. రైట్. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఈసారి ఓడిపోతున్నారు, ఈసారి ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ టైం గెలవచ్చు. మరి దీన్ని బేస్ చేసుకుంటే జాతకాలు అనేవి మారిపోతూ ఉంటాయా? జాతకం అనేది మారుతుందా? ఒక మనిషి జాతకం అంతే కదా, నిరంతరం మారుతూ ఉంటుంది. నిరంతరం మారుతూ ఉంటుంది. నిరంతరం మీరు అంటే ఇప్పుడు జగన్ గారి జాతకం మారిపోయినట్టా లెక్క? అంటే మారటం అంటే ఏం లేదమ్మా. మిమ్మల్ని ఇప్పుడు ఇలా కూర్చున్నారు అనుకోండి, ఇన్స్టెంట్గా ఒక ఫోటో తీసానుకోండి, ప్రింట్ వచ్చింది, అది కాన్స్టెంట్. అది ఇంకా ఆ ఫోటోలో ఉన్న పోస్టర్ ఇంకా మారదు. ఆ ఫోటో సంబంధించిన వ్యక్తిగా మీరు మూవ్ అవుతూ ఉంటారు, కూర్చుంటారు, నుంచుంటారు, ఇంకా రకరకాల కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఉంటారు. ఇది డైనమిక్గా చెప్పుకోవచ్చు మన కంప్యూటర్ పరిభాషలో కానీ తీసుకుంటే. అలాగనే ఒక వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ జన్మించినప్పుడు మనం ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒక వ్యక్తి భూమి మీద జన్మించినప్పుడు ఒక ఫోటో తీసాడు భగవంతుడు. ఆ ఫోటో క్లిక్ అనిపించిన సమయంలో ప్లాంటరీ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని జన్మజాతకం అంటాం. ఓకే ఓకే, అది ఇంకా ఫిక్స్, ఇంకా అది మారదు, ఆ ఫోటో మారదు. ఆ తర్వాత డే టు డే లైఫ్లో ఆ పిల్లడు దోగాడతాడు, చిన్న చిన్న బుడిబుళ్ళు నడికలేస్తాడు, ఆ తర్వాత పరిగెత్తడం మొదలు పెడతాడు, రకరకాలుగా. అలాగనే ఈ ప్లానెటరీ పొజిషన్ మారడం అనేది ఏదైతే ఉందో ప్రజెంట్ ట్రాన్సిట్లో ప్లానెటరీ పొజిషన్ మారుతూ ఉంటుంది. అంటే నువ్వు పుట్టినప్పుడు ప్లానెటరీ ఏదైతే ఉందో అది ఫిక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తారీఖు ఎంత అండి? 1 జూన్ 2024 సంవత్సరం. సో 2024 సంవత్సరం జూన్ 1వ తారీఖు. ఇప్పుడు నేను క్యాలెండర్ని ఫోటో తీశాను. అంటే కొన్ని క్యాలెండర్లు ఉంటాయి, డేటు మంత్ అంతవరకే కనిపిస్తూ ఉంటుంది. ఫోటో తీయగానే ఉంది 1/6/2024 వచ్చేసింది. రేపు అది చించేశాడు. ఒక నెల రోజుల తర్వాత 10వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం వచ్చింది. అది మారింది. కానీ నువ్వు పుట్టినప్పుడు ఉన్నట్టు ఫోటో ఏంటిది? 1/6/2024. ఇది జన్మజాతకం. సో అక్కడ 10వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం అనేది మూవ్ అవుతూ ఉందన్నమాట. అంటే ప్లానెటరీ పొజిషన్ ఏదైతే ఉందో నువ్వు పుట్టావు కదా అని చెప్పి ఇంకా అక్కడే కూర్చోవు కదా, అవి మూవ్ అవుతూ ఉంటాయి వాడి పాడికి. సో నువ్వు పుట్టినప్పుడు ప్లానెటరీ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత ఆ ప్లానెట్ అక్కడి నుంచి ఎంత దూరం ప్రయాణించింది అనే దాన్ని తీసుకొని ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ తిరుగుతూ ఉండేదాన్ని గోచారం అని అనుకుంటే, ట్రాన్సిట్ అని అనుకుంటే, మీరు పుట్టిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని జన్మజాతకం అని అంటారు అనమాట. సో ఈ రకంగా గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు దశలు, అంతర్దశలు, విదేశాలు ఇవన్నీ కూడా మనం కన్సల్ట్ చేసి ప్రిడిక్షన్ చేస్తూ ఉంటాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే రాఘవేంద్ర గారు, చాలా మందికి పేర్లు అనవసరం, అసలు సినిమా వాళ్ళు అనగానే ఒకరి పేరు అయితే అందరికీ మైండ్లో వెదులుతూ ఉంటుంది. వీళ్ళ జాతకం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, వీళ్ళు విడిపోతున్నారు, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఇలా చాలా వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. ఈజ్ ఇట్ ట్రూ? అసలు సినిమా వాళ్ళ జాతకాలు అనేవి మనం చూడటం జరిగితే వాళ్ళు విడిపోతారు, వాళ్ళు కలిసి ఉంటారు అనేది మనం చెప్పగలమా? లేదు. అసలు పొలిటికల్గా ఇప్పుడు ఇంత హీట్ పెరుగుతుంది కదా, ఇంకెవరైనా పేర్లు బయటకు వచ్చి మళ్ళీ రాజకీయ రంగప్రవేశం మళ్ళీ ఊపందుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంట? అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. నేను వారి గురించి వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు. కానీ నీ కుటుంబంలో నీ బిడ్డో,
నీ సహోదరుడు, ఇంకో సహోదరుడు, లేదా ఇంకొక ఎవరైనా సరే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా కుటుంబ సభ్యుల్లో పలానా వారు విడాకులు తీసుకుంటారు, నా కుటుంబ సభ్యుల్లో పలానా వారు చచ్చిపోతారు, పలానా కుటుంబ సభ్యులు లేదా పలానా ఆత్మీయులు కాలు ఇరుగుతుంది, చెయ్యి ఇరుగుతుంది, ఇలాంటి విషయాలు మనం పబ్లిక్ గా కామెంట్ చేస్తామండి. అసలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వాళ్ళ జాతకాలు అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా మనం ఇంతసేపు ఒక 1.5 hour నుంచి మాట్లాడుతూ ఉన్నాం. సో దీని ప్రకారంగా వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తెలియాలి కదా. వాళ్ళు చెప్పింది అసలు నిజమా, వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టా రాంగా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా. ఒకటి ఈ మాటకి ఆ మాట చెప్పాలండి, ఒక పండితుడు ప్రిడిక్షన్ చేయబోయే ముందు తనకు వచ్చిన వివరాలు కరెక్టా కాదని చెప్పి చెక్ చేసుకునే కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. ఆ మెథడ్స్ని అప్రోచ్ అవడం ద్వారా తనకు లభించిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదనేది క్రాస్ చెక్ చేసుకోవచ్చు వాళ్ళని కన్సల్ట్ చేయకుండా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే వీరు ఏం ప్రిడిక్షన్ చేస్తున్నారో పక్కన పెడితే, దాంట్లో శానిటీ ఎంత అనేది పక్కన పెడితే, ఒక చక్కటి చిలకా గోరింకలాగా ఉన్నటువంటి దంపతులు అఫ్ కోర్స్ వాళ్ళ రాతలో నిజంగా విడిపోవాలనే ఉంటే నీకు వారి మీద కన్సర్న్ కనుకున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి, అరే నాయన నీ ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా అవకాశం ఉంది, పలానా పరిహారం చేసుకోండి, లేదా ఈ రకంగా ప్రికాషన్ తీసుకోండి నుంచి చెప్పచ్చు. కానీ పబ్లిక్గా చెప్పేసి ఇప్పుడు శుభ్మా అంట వాళ్ళు పెళ్లి చేసుకుంటే వీడు వెళ్ళిపోతారని చెప్పంటే వాళ్ళకి ఆ రోజు నుంచే ఒక మనసులో గిల్లెది ఉండేది కదండి. ఒకటి ఎంతో ఇష్టంగా ఒక అబ్బాయిని అమ్మాయి ఎదురు వివాహం చేసుకుంటే మీ భార్య అలాంటిదంట అని చెప్పి అన్నాడు అనుకోండి, అవునా కదా తర్వాత విషయం. ఇది మొదటి రోజు నుంచే ఎంత దారుణమైన విషయం అండి. మనుషులే కదా, సంస్కారం ఉంది కదా, సమాజంలోనే ఉన్నాం కదా, బాధ్యత అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మనం పాపులర్ అవ్వాలంటే రకరకాల మెథడ్స్ ద్వారా మనం వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. కానీ వ్యక్తిగతమైన జీవితాల్లోకి తొంగి చూసి ఇదంట అదంట అంటే ఆ ఉసిరిని కొట్టిద్దండి. సిద్ధాంతం అనేది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇక ఎవరైనా కొత్త వారు కానివ్వండి లేదా పాత వారు ఇక రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళీ సినిమాలే తీసుకుంటున్న మెగాస్టార్ లాంటి వాళ్ళు మళ్ళీ ఏమన్నా రంగప్రవేశం చేసి మళ్ళీ రాజకీయాల్లోకి ఊపందుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? నేను వారి గురించి ఇంకా నేను స్టడీ చేయలేదండి. వారిని స్టడీ చేసి మరోసారి మనం వచ్చినప్పుడు మనం దాన్ని డిస్కస్ చేద్దాం. మీరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎలాగో భారీ మెజారిటీ అంటున్నారు కాబట్టి తమ్ముడే కాబట్టి మళ్ళీ ఏమన్నా జనసేన ఒక జ్యోతిష పండితుడిగా కాదు కానివ్వండి, ఒక వ్యక్తిగా చెప్పాలి అంటే చిరంజీవి గారి గురించి వారి యొక్క ఐడియాలజీ గురించి అవగాహన ఒక మామూలు సగటు మనిషిగా మాట్లాడాలంటే బహుశా రాజకీయాలకు రాకపోవచ్చాము. బట్ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ అస్ట్రాలజర్ గారిని తీసుకున్నట్లయితే వారు సినిమాల్లో కంటిన్యూ అవుతారా, లేదా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా, వస్తే ఒక సాధారణ కార్యకర్తగా ఉంటారా, లేకపోతే మంత్రి లాంటి క్యాబినెట్ హోదాలు ఏమన్నా నిర్వహిస్తారా, లేక స్టేట్ పాలిటిక్స్ లో ఉంటారా, సెంట్రల్ పాలిటిక్స్ లోకి వెళ్తారా, ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయనేటువంటి సమగ్రమైన అంశాల గురించి మరోసారి మనం డిస్కస్ చేద్దామండి. ఇకపోతే మరో అంశం కూడా చెప్తాను. ఈ రోజున సినిమా రంగం కనుక తీసుకున్నట్లయితే ఏ విధంగా యూపీఎస్సీ సెక్టార్లో కేవలం <1% సక్సెస్ రేషియో ఉందో అది కూడా చాలా పెద్ద మాట. అసలు 1% అని చెప్పాలంటే ధైర్యం సరిపోతుంది. ఈవెన్ సినిమా రంగంలో కూడా <1 or 2% సక్సెస్ రేషియో ఉంది. ఎన్ని లక్షల మంది ఎంతో ఫ్యాషనేట్గా తమ కుటుంబాలను వదిలిపెట్టి తమ జీవితంలో కొన్ని ఆశలు ఆలోచనలు చంపుకొని 1000 ఆశలతోటి ఆయా రంగంలోకి వస్తుంటారండి, సినిమా రంగంలోకి వస్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఎంతమంది సక్సెస్ అవుతున్నారంటే ఒక్కసారి అవకాశం వచ్చి గుర్తింపు వచ్చిందంటే వారు ఎక్కడికో వెళ్ళిపోతారండి. అలాంటి వారికి వచ్చింది కదా మనకు కూడా వస్తుంది కదా అని చెప్పి ఈ కథలతో ఎదురు చూసి కాళ్ళరిగా అలా తిరిగి తినక పస్తులుండి రకరకాలుగా వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేయబడుతూ ఇన్సల్టింగ్ ఫేస్ చేస్తూ ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే జాతకంలో శుక్ర భగవానుడు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి అనేవాడు వారి రూపురేఖలతో సంబంధం లేకుండా ఒక మీడియా రంగంలో కానివ్వండి, ఒక మూవీ రంగంలో కానివ్వండి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి సాధారణ మానవుడు లేక ఒక సగటు మనిషి తన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడు లేదా ఎలా తెలుస్తుంది? అలా తెలుసుకోండి మళ్ళీ మాలాంటి సిద్ధాంతాల దగ్గరికి వచ్చి మాకు కొంచెం సమర్పిస్తే మేము చూసి అరే నాయన ఉందా లేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతమందికి ఇది అవకాశం ఉంటుంది? కొద్దిగా గొప్ప అవకాశం వాళ్ళు రాగలరేమో. బట్ వీళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే సినిమా రంగం అనేది ఒక ఎంటర్టైన్మెంట్, మీడియా రంగం అనేది ఒక ఇన్ఫర్మేటివ్ సెక్టర్.
సో మీ జీవితంలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా అంటే అందరికి నేను కమెండింగ్ చెప్పలేదు, సినిమా రంగంలో ఎవరైతే ముందుకెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వారు కనుక గమనించినట్లయితే సింపుల్గా చెప్పాలి అని చెప్పంటే ఎస్, మీలో లిటరేచర్ కనుక తీసుకున్నట్లయితే, అంటే మనం లిటరేచర్ అంటే మనం రైటింగ్ స్కిల్స్ అవుతున్నాయి, ఈ రాసే క్రమం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే, అలాగనే అంగ ప్రకరణ సిద్ధాంతం కనుక తీసుకున్నట్లయితే ఎస్, ఇది చెప్తే పీపుల్ బాగా కనెక్ట్ అవుతారు. మీలో ఎవరికైతే మగవాళ్ళు అయితే రైట్ సైడ్ ఫేస్కి, ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ సైడ్ ఫేస్కి, ముఖ్యంగా ముక్కు ప్రక్కల ఎందుకు పుట్టుమచ్చ ఉంటుందో, అలాగనే ఈ పెదాలకు సమీపంలో పుట్టుమచ్చ ఉంటుందో, వారు సినిమా రంగంలో ఏదో సమయంలో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు విషయం, మరి టాప్ పొజిషన్ లో వెళ్ళిన ప్రతి వారికి ఫేస్ రైట్ సైడ్ పుట్టుమచ్చలుంటాయని నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. మరి లేకపోతే రారా అంటే ఒక మనిషి సక్సెస్ అనేక రకాల పారామీటర్స్ ఉంటాయండి. ఒక పండితుడిగా నేను చూడంగానే రకరకాల పారామీటర్స్ తీసుకుని అవుతారు లేదో చెప్పగలను. ముఖం మీదే ఉండాలంటారు పుట్టుమచ్చని అంటే చాలా మెథడ్స్ ఉన్నాయండి, పీపుల్ ఈజీగా అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. అలాగనే స్త్రీ పురుషులు ఎవరైనా వేస్తారు, ఈ మనకి రిప్స్ ఉంటాయి కదండి, ఈ రిప్స్ సమీపంలో లెఫ్ట్ ఆర్ రైట్, మగవాళ్ళకి రైట్, ఆడవారికి లెఫ్ట్ సైడ్ కనుక పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే వీరికి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంచెం తక్కువ టైంలో కొంచెం చెప్పుకోదశలో రికగ్నిషన్ రావడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో మీరు కనుక గమనించినట్లయితే సినిమా రంగంలో సక్సెస్ అయిన ప్రతి వారికి ఫేస్ మీద ఇక్కడ నేను చెప్పిన పర్టికులర్ పుట్టుమచ్చ ఉంటుంది, లేదా ప్రతి వారికి ఇక్కడ ఏలో పుట్టుమచ్చ ఉంది, నేను కన్ఫర్మ్గా చెప్పడం లేదు. కానీ ఈ పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో, ఈ ప్రదేశంలో ఎవరికైతే ఉంటుందో, వారు ఖచ్చితంగా ఏదో రోజున సినిమా రంగంలో ఒక అత్యున్నత స్థాయికి చేరడానికి అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, అదే. సో చాలా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీకు తెలిసినటువంటి మీ ఆత్మీయ పండితులు ఎవరైతే ఉన్నారు వారిని కన్సల్ట్ చేస్తే, ఆస్ట్రాలజర్ కానివ్వండి, అంగ ప్రకరణ సిద్ధాంతం తెలిసిన వారు కానీ, అనంగ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఒక నిమిత్త సిద్ధాంతం తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఇలా ఎవరైనా కన్సల్ట్ కనుక చేసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకున్నా కూడా అతనికి ప్రిడిక్షన్ ఇస్తారు. మీరు లైఫ్కి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం ద్వారా, అవసరమైన సందర్భాల్లో మీకు మీరే అనుసరించేటువంటి చిన్న చిన్న పరిహారాలు చెప్పడం ద్వారా ఇన్ టైంలో మీకు రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తారా? అంటే చాలా మంది మీరు పుట్టుమచ్చల గురించి అన్నారు కాబట్టి రాఘవేంద్ర గారు ఒక క్వశ్చన్, ఈ నుదుటి భాగం మీద పుట్టుమచ్చలు ఉంటే బాగా తెలివైన వాళ్ళు అని అంటూ ఉంటారు, ఈజ్ ఇట్ రైట్ అండి? అది కరెక్టేనా అసలు? అంటే అలా ఏం కాదండి, ఏ పుట్టుమచ్చ చెడ్డది కాదు, ఏ పుట్టుమచ్చ మంచిది కాదు. కొన్ని అంటే మొహం మీద కూడా కొన్ని ఏర్లు ఉన్నప్పుడు చాలా పాజిటివ్ రిజల్ట్ అనేది రాబోడానికి అవకాశం ఉంది. కొన్ని ఏర్లో పుట్టుమచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన స్థితి అనేది ఉంటుంది. మీరు కనుక గమనించినట్లయితే కొనల దగ్గర పుట్టుమచ్చ ఉన్నట్టయితే వాళ్ళు కొంచెం లైఫ్లో కొంచెం ఒత్తిళ్ళు ఎక్కువ ఎదుర్కొంటారని చెప్పి శాస్త్రం చెప్తుంది, అది అనుభవం కూడా తెలిసింది. అలాగనే కనుబొమ్మల్లో ఉంటే మరి ఈ ఐబ్రోస్ అండి, ఈ ఐబ్రోస్ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, జీవితంలో సంతానం ద్వారా సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. అదే ఈ కనుబొమ్మల మీద పుట్టుమచ్చిన వారికి కుడి బాహు మీద కూడా పుట్టుమచ్చింది అనుకోండి, వారికి లైఫ్ లో ద్వితీయార్థం నుంచి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుందండి, ప్రథమార్థంతో పోల్చుకుంటే. ఎవరికైనా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా? నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. అదే అబ్బాయిల గురించి కానీ తీసుకున్నట్లయితే కను బొమ్మల మీద ఉండి దీనితో పాటు కుడి థై మీద కనుక ఉన్నట్లయితే వీరికి వివాహానంతరం అద్భుతమైన స్థాయిలో భార్య సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కేవలం దీన్ని తిలక శాస్త్రం లేక మత్స్య శాస్త్రం అని అంటారమ్మా. ఈ ఒక్క సిద్ధాంతాన్ని నుంచి కూడా అద్భుతమైన ప్రెడిక్షన్ చెప్పేవాళ్ళు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. దురదృష్టం వచ్చే సౌత్ ఇండియాలో వారికి అంత గుర్తింపు లేదు. బట్ మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కనుక తీసుకున్నట్లయితే తిలక శాస్త్రం మీద ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఈ రాసుల గురించి మాట్లాడితే అసలు రాసులే తప్పు అనే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ రాసులే లేవు, ఈ మేషరాశి మొదలు మీన రాశి, ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను కదా, నాతో వాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఈ ఒక సిద్ధాంతం ఇలా చెప్తారు, ఒకళ్ళేమో ఇలా చెప్తారు. అంటే అయ్యా నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను అయ్యా అని వాళ్ళకి ఆన్సర్ చెప్తాను. సో మీరు చెప్పండి, కొన్ని రాసుల వాళ్ళకి June 6th తర్వాత సంథింగ్ కొంత బాగలేదు అని, కొంతమందికి బాగుంది అని, కొంతమందికి రాజయోగం పట్టబోతుందని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాసులు కరెక్టేనా? ఒకవేళ కరెక్ట్ అయితే ఎవరికి రాజయోగం పట్టబోతుంది చెప్పండి. సింపుల్ అండి, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఉంది, బంజారా హిల్స్ ఉంది, అమీర్పేట ఉంది, ఎల్బీ నగర్ ఉంది, పటాన్చెరు కూడా ఉంది, చాందనగుట్ట కూడా ఉంది.
ఇవి డిఫరెంట్ జోన్స్, వాటికంటే కొన్ని బౌండరీస్ ఉన్నాయి. అలాగనే మా జ్యోతిష పండితులకి ఏంటంటే కొంచెం కొన్ని విషయాల్లో ఒళ్ళు బతకం ఎక్కువ, సేమ్ టైం మెమరీ కూడా తక్కువ. అందుకే మేము ఏం చేసామంటే ఇవన్నీ మేము చందనాయగుట్ట లేకపోతే ఎల్బీ నగర్ బంజారాస్ ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకుంటారా బాబు, హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఒక బంతిలా తయారు చేద్దాం అని చెప్పి అనుకున్నాం. కొంచెం డిస్కస్ చేసుకున్న తర్వాత ఎస్ హైదరాబాద్ మొత్తం కూడా ఒక రౌండ్ ఒక బాల్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇంకెవడైనా సరే హైదరాబాద్ పిలవాలంటే ఒక బాల్ అని పిలవాలన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇంకోటి వచ్చాడు ఇన్నోవేటర్. వాడు వచ్చి మరి ఇంత పెద్ద బాల్ని ఫోకస్ చేయడానికి చాలా కష్టం అయిపోతుందా బాబు, మనం కొంచెం పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం రూల్ చేద్దాం, నువ్వు ఆ ఏరియా నువ్వు రూల్ చేయి, ఈ ఏరియా నేను రూల్ చేస్తా అని చెప్పి వాడు కూడా కొంచెం పంచుకునే ప్రయత్నం చేసినట్టుగా దీన్ని కూడా కొంచెం పంచుకునే ప్రయత్నం చేసామండి. అక్కడ ఉన్నది ఎవరంటే ఒక 12 మంది డాన్లు ఉన్నారండి. హైదరాబాద్లో 12 మంది డాన్లు ఉన్నారు. సో 5 పార్ట్లు డివైడ్ చేస్తే గొడవలు వస్తాయి, వాళ్ళు కట్టుకుంటారు అన్నమాట. వాళ్ళందరూ కూడా చాలా తెలివైన నిర్ణయం తీసుకుంటూ 12 భాగాలుగా డివైడ్ చేసుకున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్. అలాగనే మా పండితులు ఏం చేశారంటే వాళ్ళకున్న ఒళ్ళు బద్ధకం కారణం చేత గుర్తుపెట్టుకుని కష్టమైందని టోటల్ యూనివర్స్ని ఇది ఇండియా, పాకిస్తాను, అమెరికా, యూరోప్, చైనా అని చెప్పి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి టోటల్ యూనివర్స్ని 12 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసామండి. అంటే ర్యాండంగా చెప్పినట్లయితే ఆ 12 ఈక్వల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏదో కొన్ని పేర్లు పెట్టాలి. మిమ్మల్ని పిలవాలి కాబట్టి ఒక పేరు, మీ అమ్మగారు ఏదో పేరు పెట్టిన నన్ను పిలవాలి కాబట్టి రాఘవేంద్ర మా అమ్మగారు ఎలా పెట్టారు, వాడి కొన్ని పేర్లు పెట్టుకోవాలి. ఆ పేర్లు ఎలాగూ పెట్టాలి కాబట్టి ఒక చోట బొగ్గు దొరుకుతుంది అనుకోండి బొగ్గుపాడు, ఇంకో చోట బంగారం దొరుకుతుంటే స్వర్ణపాడు అంటే స్వర్ణపల్లె, ఇట్లా ఎలా మాట్లాడుకుంటాము. అలాగా ఆయా జోన్లు ఏవైతున్నాయో వాటి యొక్క బిహేవియర్ అనుసరించి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనుసరించి వాటి రిలేటెడ్గానే పేర్లు పెట్టడం జరిగిందండి. సో వరల్డ్ మొత్తం ఖగోళం ఏదైతుందో అంటే భూమి మీద సంచరించే సకల జీవరాశి నివసించేటువంటి ఈ ఎర్త్ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కూడా మేము 12 భాగాలు డివైడ్ చేసుకున్నాం. ఆ 12కే వాటి బిహేవియర్ అనుసరించి 12 రాసులుగా పేర్లు పెట్టుకున్నాం. మేషము, వృషభము, మిథునం. అంటే మేషం అంటే మేక, అలా బిహేవియర్ అలాగే ఉంటుంది. మేక చాలా తెలివైంది. వృషభం ఎద్దు గొడ్లో పని చేస్తాడు, దానికి బాధ్యత ఎక్కువ. మిథునము వీళ్ళకి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ, తులుతూ ఉంటారు. కర్కాటకము వీళ్ళకి బాగా ఎమోషన్ ఎక్కువ. అంటే మిథునంలో ఉన్న ఎమోషన్ ఏంటంటే ఒక కుర్రోడు, ఒక టీనేజ్ కుర్రోడు ఉన్నటువంటి ఎమోషన్ అన్నమాట, మీకు అర్థమైంది. అదే కర్కాటకంలో ఉన్నటువంటి ఎమోషన్ ఎలాంటిదంటే ఒక తల్లు లాంటి ఒక మాతృత్వంతో కూడినటువంటి ఎమోషన్ అనమాట. సింహం కనుక తీసుకున్నట్లయితే అరే మీరు కాదు నేను ద లీడర్ని, ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద రూలర్ అన్నట్టుగా ఉంటాడండి. కన్య కనుక తీసుకున్నట్లయితే ఇన్నోవేటర్. అంటే ఈ కన్య ఏంటంటే పేరులోనే ఉంది కన్య. అసలు కన్య పేరు ఎందుకు పెట్టారు? కన్య అంటే మన ఉద్దేశం, మన పూర్వీకుల ఉద్దేశం ఏంటంటే ఎదుగుతున్న పిల్ల, ఎదగని పిల్ల. ఇంట్లోనేమో ఒక ఇన్సెక్యూరిటీ అయ్యి నువ్వు ఎదుగుతున్నావు, ఎక్కడ పడితే అక్కడ పోవద్దు, ఎవరితో వాళ్ళు మాట్లాడద్దని చెప్పి అంటారు. ఈ ఎదగని వయసులో ఉన్నటువంటి ఈ చిన్నపిల్లకేమో ఏదో తెలుసుకోవాలనే కసి, ఏదో సేమ్ టైం ఏ రకంగా బిహేవ్ చేస్తే ఎవరు మళ్ళీ ఏ విధంగా తప్పుగా ఆలోచిస్తారో, ఏ విధంగా తప్పుగా అనుకుంటారో అని ఒక రకమైన బిడియం, ఏదో తెలుసుకోవాలనే కసి, బట్ మళ్ళీ ఏమవుతుందని ఓ భయం. ఆ క్రమంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే తపనలో భాగంగా తనను తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా వెనకాడకుండా ఇంకోరు సపోర్ట్ చేసే క్రమంలో భాగంగా హార్డ్ వర్క్ చేసేటువంటి ఒక తత్వం ఉన్నటువంటి ఆడపిల్ల. ఓకే, ఈ బిహేవియర్ అంతా కూడా కన్య రాశికి వచ్చేస్తుంది. ఇన్నోసెంట్, ఇన్నోవేటర్. ఇది ఇంకా తుల అంటే నేను పెద్ద మెషిన్ రా బాబు, అంటే మంచిగా చెడు కానీ నా అంత తోపు ఎవరు లేడు కానీ నేను ప్రతి కూడా బ్యాలెన్స్ చేస్తాను. నాకు ప్రతి పర్ఫెక్ట్ కావాలి, నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, నాకు కూడా బెస్ట్ అయితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. రుచిక నాకు కొంచెం ప్రతి కూడా రూట్ లెవెల్ని తెలుసుకుంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట. కాబట్టి అది గుడ్ ఆర్ బ్యాడ్ నేను రూట్ లెవెల్కి వెళ్ళే తెలుసుకుంటా, అప్పుడే నేను సాటిస్ఫై అవుతాను. అలాగని అన్ని నేను చెప్పను రోయ్. ధనుస్సు ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద టీచర్, ఐఎమ్ ద అడ్వైజర్, ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఉంటారు. మకర ద వారియర్. అంటే ఇట్స్ ఎ గర్ల్ ఆర్ బాయ్. మకరం కనుక తీసుకున్నట్లయితే, క్యాప్రికాన్ తీసుకున్నట్లయితే ఇలా ఒక కసి ఉంటుంది, ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలనే ఒక కసి అనేది ఉంటుంది అనమాట. అది ప్రతి మూమెంట్లోనే ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. వీరి గోల్స్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటే అగ్రెసివ్గా ముందుకెళ్తూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో
ద సాక్రిఫైసర్ లైక్ ఎ భీష్మ, మీనం స్పిరిచువల్, పాతకాలం సినిమాల గుమ్మడి గారు నాయన బాగున్నావా. ఓకే, సో ఇప్పుడు ఈ జూన్ 6 తర్వాత మరి ఏమిటి రాసుల పరిస్థితి ఏమిటి? జూన్ 6 తర్వాత పంచకుట కూటమి అని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత కదా యాక్చువల్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళకి ఇంక్లూడింగ్ నాకు కూడా ఏదో ఒక టాపిక్ కావాలండి పీపుల్కి అటెన్షన్ గ్రాప్ చేయడానికి. ఏదో ఒకటి చెప్పాలి, రోజు కానీ డాండిని తీసుకొస్తాం. అయితే ఈ పంచగ్రహం కూటం అనేది కొత్తగా వచ్చేది కాదు, అంత మంచి కొంపలు అండుకుపోయేవి కాదు, సింపుల్గా చెప్పండి. అయితే ప్రతి గ్రహ కూటమి, ప్రతి గ్రహ కాంబినేషన్ కూడా ఏదో ఒక మంచి చేస్తుంది, చెడు ఇస్తుంది. అయితే ఈ పంచగ్రహ కూటం అనేది ఏదైతే ఉందో రాగల రోజులు దీనికి ఎఫెక్ట్ తీవ్రంగా ఒక 6 నెలలు ఉంటుంది. తర్వాత ఇంకో 6 నెలలు పాక్షికంగా ఉండే అవకాశం ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టానికి సంబంధించినటువంటి గొంతు, ముక్కు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందుల్ని సమాజంలో క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్ యూనివర్స్గా తీసుకున్నట్లయితే. అలాగనే ఒక స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రిలేటెడ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మన ఇండియా మరి మాత్రం తీసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని అడజళ్ళు, సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్, కొన్ని ల్యాండ్ స్లైడ్స్, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి మనం గమనించే అవకాశం ఉంటుంది, ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా వ్యక్తిగతమైన జాతకం మనం తీసుకున్నట్లయితే ర్యాండంగా అయితే కొంచెం మైండ్ని స్టెబుల్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించే క్రమంలో అతిగా కనెక్ట్ అవడం కారణం చేత, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవడం కారణం చేత లేనిపోని మానసిక సంఘర్షణలోనే అవకాశాలు అందరికీ ఉంటాయి. నేను జనరల్గా యూనివర్స్లోకి చెప్తున్నాను. ఇక వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి వారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళకి కొంచెం యాక్సిడెంట్లు అవ్వటం, లేకపోతే జారి పడటం ఇలాంటివి అనేది ప్రాబిలిటీ ఉంటుంది. ఇక కంపారిటివ్లీ మేషరాశితో పోల్చుకుంటే తులారాశి వారికి, వృశ్చికం, అటు మీనం వీళ్ళకి కూడా కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్ తీసుకుంటే మరీ చెప్పు తగిన భయపడాల్సినంత నెగిటివ్ అయితే ఉండదు. బట్ గురువు గారు మీరు ఏదో చెప్పారు, మా రాసేదో మాకు తెలియదు, మాకు ఏదైనా జాతరలో చెప్తారంటే ఏమైనా టెన్షన్ పడద్దు. ఓపుకుంటే దగ్గరలో ఉన్నట్టు ఏ గణేష్ టెంపుల్కి వెళ్ళేసి ఒక గడ్డి పెరక దూర్వాంకము అంటారు, ఇవ్వండి. మేము ఎక్కడో అమెరికాలో ఉన్నామండి, లేకపోతే ఏ మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నాం, మా చుట్టుపక్కల గుళ్ళు లేవండి, ఇప్పుడు మా పరిస్థితి ఏంది? గుంజీలు తీయండి, ఇంట్లో మీకు చిన్న పటం అయితే ఉంటుంది కదా, అది కూడా లేదు. ఉదయం నిద్ర లేవంగానే మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. మీ ఓపికను బట్టి, మీ శరీరం సహకరించే దాన్ని బట్టి మినిమం 5 నుంచి మ్యాక్సిమం 11 గుంజీలు ఉంటాయి. 2 చేతులు పట్టుకొని సిట్ స్టాండ్, సిట్ స్టాండ్. ఇది విఘ్నేశ్వరుడికి బాగా ప్రీతిపాత్రమైనది, సహకరిస్తుంది. ఇది చేయడం ద్వారా మీ బ్రెయిన్ కూడా బాగా షార్ప్ అవుతుందండి. తర్వాత ఇంకా ఏం చేయొచ్చు, అవకాశం ఉన్న వాళ్ళు ఒక మినిమం ఒక 5 to 10 minutes మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించినట్లయితే అవకాశం ఉన్న రోజు కావచ్చు, వీక్లీ వన్స్ కావచ్చు, బాగా ఉపయుక్తంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్. సో చాలా చాలా ధన్యవాదాలండి, చాలా వాల్యుబుల్ టైంని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. సో రాఘవేంద్ర గారితో చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. అటు రాశులకు సంబంధించి రాజకీయాల దగ్గర నుంచి, అటు కేంద్రం దగ్గర నుంచి, ఇటు రాష్ట్రాల దగ్గర నుంచి ప్రతి విషయం కూలంకుషంగా మాట్లాడటం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. 124 సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ రాఘవేంద్ర గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ రాని పక్షంలో ఎందుకు రాలేదు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. 100% వస్తాయి అంటున్నారు. ఇక 19 స్థానాలు పార్లమెంట్ స్థానాలు అంటున్నారు. మహాకూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అంటున్నారు. ఏం జరుగుతుంది అనేది మనం జూన్ 4న తెలుస్తుంది. జూన్ 4 తర్వాత మళ్ళీ రాఘవేంద్ర గారితో మళ్ళీ మీట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.